వాలిని చంపేసిన వాడు సుగ్రీవుణ్ణి చంపాడు, నువ్వు ఈ తప్పు చేశావని. నేను మీకు కిష్కింధకాండలో చెప్పా, సుగ్రీవుడు పాపాచరణ ఉన్నవాడైతే అసలు ఋషిముఖ పర్వతం మీద ఉండలేడు. ఇవి తెలియవా అంగదుడికి? తెలుసు. మరి తెలిసిలా ఎందుకు మాట్లాడతాడు అంటే ఆయన బుద్ధి వైభవం అప్పటికి పాతాళాన్ని చూస్తోంది. అందుకని అందరి ఆయనకి ఎవరి మీద బాధో వాళ్ళ ఆ లక్షణాలే చూస్తాడంతే. తలుచుకుంటున్న జిగుప్స. మా నాన్నగారు బతికుండగా మా అమ్మని తన భార్యగా స్వీకరించినటువంటి వాడు ఏదో లక్ష్మణుడికి భయపడి వచ్చి టంకారం చేశాడని సీతమ్మని వెతకమని వానరుల్ని పంపించాడు కానీ ఆయనకేం ధర్మం తెలిసి పంపించలేదు. నిజంగా సీతాన్వేషణం చేద్దామని పంపించిన వాడు కాదు. మనకి తెలియదు సుగ్రీవుడు నిజంగా అలా పంపించే హృదయం ఉన్నవాడో కాడో, సుహృత్తో కాడో మనకి తెలియదు. ఆ విషయంలో ఏమీ సందేహం అక్కర్లేదు. మహానుభావుడు సుగ్రీవుడు ఆ విషయంలో. కాబట్టి అటువంటి కృతజ్ఞుడు, పాపి, స్మృతిహీనుడు, చించలమైన మనస్సున్నవాడు, విశ్వాసఘాతకుడు, అటువంటి వాణ్ణి ఆర్యులు నమ్మరు పెద్దలు. ఆయన వంశంలో పుట్టిన వాణ్ణి, ఆయన కుటుంబంలో పుట్టిన వాణ్ణి నేను ఎలా నమ్ముతాను? కాబట్టి నేను నమ్మను అన్నాడు. అప్పగింతలు మొదలుపెట్టాడు. కాబట్టి నేను చచ్చిపోతాను. ఇప్పుడు ఆయన ఏమన్నారు? హనుమ, నువ్వు లోపలికి వెళ్ళినా నువ్వు బతకవురా అని కదా అన్నారు. అందుకని అసలు లోపలికి వెళ్ళి బతకను, ఇక్కడే చచ్చిపోతానన్నాడు. ఇంత చెప్పింది ఎందుకు పనికి వచ్చిందంటే రాజకార్యం మీద ముందుకెడదామంటాం లేదు, ఇక్కడే చచ్చిపోతానన్నాడు. అంటే ఇదే నేను మీతో మనవి చేసింది. ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి కొంతమందిలో. ఇది దిద్దుకోవలసి ఉంటుంది. ఎవరి మనసుని వారు జాగ్రత్తగా దిద్దుకోవాలి. లేకపోతే చాలా ప్రమాదం తెలుసా అండి. వాళ్ళు బరువు అయిపోతారు. కుటుంబానికి, సమాజానికి, కార్యాలయానికి ఎక్కడ ఉండనివ్వండి ఇబ్బందే వాళ్ళతో. కించిత్ మీరు పట్టించుకోలేదనుకోండి, ఎవరన్నా చూసారా నన్ను పట్టించుకోలేదు అంటాడు. రండి అమ్మాయ్యా మీరు వచ్చారా, ఇంకా మాకు భయం లేదన్నారు అనుకోండి, ఇక పట్టపగ్గాలు ఉండవు. అన్ని ఇబ్బందే అలాంటి వాళ్ళతోటి. అలాంటి వాళ్ళు వస్తున్నారంటే లోపల భయంగా ఉంటుంది. వీళ్ళని ఎలాగా అసలు మనం వ్యవహారం నడపడాలని. అలా ఉండకూడదు. ఆ మనసు కొంచెం దిద్దుకోవలసి ఉంటుంది. గొప్ప మనస్తత్వ శాస్త్రం అండి శ్రీరామాయణం. రామాయణం కన్నా మనస్తత్వ శాస్త్రం, శంకరాచార్యుల వారిని మించిన మనస్తత్వ శాస్త్రవేత్త లేవు, పుట్టలేదు, పుట్టబోడు. శంకర భగవత్పాదులంతటి మనస్తత్వ శాస్త్రవేత్త ప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టలేదు. ఇక పుట్టడన్న మాట అనడం నాకు ఇష్టం లేదు. పుట్టాలనే కోరుకుంటాను. మళ్ళీ శంకరులు అవతారం స్వీకరించాలనే నా కోరిక. కాబట్టి ఎంత గొప్పగా ఆయన ఆలోచిస్తాడో చూడండి. నేను ఇక్కడే చచ్చిపోతాను, మీరేం చేస్తారో తెలుసా? వెళ్ళి సుగ్రీవుడి పాదాలు పట్టి నమస్కారం చేశానని చెప్పండి అన్నాడు. మళ్ళీ ఇదేమిటి అంటే ధర్మం అన్నమాట. తన ధర్మం, తను మంచివాడు. వాళ్ళు ఎలా అయినా పోనివ్వండి, నేను నా మంచితనం నాది అని చెప్పుకొస్తుంటాడు ఒక్కొక్కడు సోది. చూడండి అలా ఉంటుంది అనమాట. చెప్పేవన్నీ నేరాలే కానీ ఏమంటే నా మంచితనం నాది అంటుంటాడు. మళ్ళీ అర్థం అవదంటే ఎదురుకుండా వినేవాడికి వాడంత అమాయకుడా. కాబట్టి సుగ్రీవుడికి నా నమస్కారాలు చెప్పండి. నేను చచ్చిపోయాక మా అమ్మ ఎలాగో బతకదులేండి, పాపం తార కూడా చచ్చిపోతుంది, ఆవిడికి కూడా నమస్కారాలు అడిగానని చెప్పండి. ఆవిడ్ని ఓదార్చే ప్రయత్నం చేయండి. ఇంకెందుకు ఓదార్పు చచ్చిపోయేదానికి? అంటే అమ్మ చచ్చిపోతుంది మనం లేకపోతే అన్నవాడు అమ్మ బతికే ప్రయత్నం చెయ్యాలి కదా. చచ్చిపోవడం ఏడుతాను అసలు ఆ కోణంలో ఆలోచించడు. కాబట్టి మా అమ్మని ఓదార్చండి. రుమకి నేను నమస్కారం చేశానని చెప్పండి. రుమని ఓదార్చండి. నా కడపటి నమస్కారాలు తెలియచేయండి. ఇదిగో నేను పడుకుంటున్నాను, నేను ప్రాయోపవేశం చేస్తున్నాను. చచ్చిపోతానన్నవాడు ఏం చేయాలండి? చచ్చిపోవాలి. చచ్చిపోవడం పెద్ద విషయం ఏముందండి? లోపలికి వెళ్ళిన ఊపిరి పైకి రాకపోతే చచ్చిపోయినట్టు, పైకి వెళ్ళిన ఊపిరి లోపలికి వెళ్ళకపోతే చచ్చిపోయినట్టు. చావు లోపలికి వెళ్ళే ఊపిరికి పైకి వచ్చే ఊపిరికి మధ్యలో ఉంది కాదా? అంతేగా చావు అంటే. లోపలికి వెళ్ళి పైకి రాలేదనుకోని చచ్చిపోయాడు, పైకి వెళ్ళి లోపలికి వెళ్ళలేదనుకోని చచ్చిపోయాడు. దీనికి పెద్ద అల్లరేమిటి? మళ్ళీ దానికి ఒక పెద్ద ప్రకటన, ఏదో ఆమరణ నిరాహార దీక్ష అని బలవంతంగా అంబులెన్స్ పట్టుకెళ్ళలేకపోతారేమిట్లే అని పడుకున్నట్టు దానికి ఒక పెద్ద హడావిడి. ఇవన్నీ ఎందుకు? కాబట్టి ఇప్పుడు ఏమన్నానంటే నిజంగా చచ్చిపోదామని లేదు, చచ్చిపోతానన్నంత పిరికితనం పుట్టింది. ఇది మనస్థితిలో ఉన్న ప్రమాదం. ఇప్పుడు ఈయన ఏడుపు మొదలెట్టాడు. నన్ను ఎలాగో చంపేస్తాడు, ఇక్కడే చచ్చిపోతాను, సుగ్రీవుడికి నమస్కారం చెప్పండి, తార ఏడుస్తుంది, తార చచ్చిపోతుంది, తారకి నమస్కారం చెప్పండి. ఇలా చెప్తుంటే పాపం ఆ మిగిలిన కోతులు ఏం చేస్తాయండి? అవసలే చపల చిత్తులు. అవి పాపం అయ్యో రాజు ఎలా ఏడుస్తున్నాడో, చచ్చిపోతున్నాడని అవి కూడా ఏడుపు మొదలెట్టాయి. దక్షిణ దిక్కుకు వెళ్లిన ఇన్ని వేల మంది వానరులు మరణిస్తున్నారు.
దేనివల్ల మరణిస్తున్నారు? భయం చేత మరణిస్తున్నారు తప్ప వాళ్ళకి ఇప్పుడు ఆరోగ్యం లేక వాళ్ళు మరణించట్లేదు, భయానికి చచ్చిపోతున్నారు. దేనికి భయం? వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు, ముందుకు వెడితే సీతమ్మ కనపట్టాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మానసికంగా చచ్చిపోయారు, వాళ్ళ యందు ఉత్సాహం చచ్చిపోయింది. కాబట్టి ఇక ముందుకు వెళ్ళి సీతమ్మ జాడ కనిపెడతామన్న ఆశ లేదు, వెనక్కి వెళ్ళి బ్రతుకుతామన్న ఆశ లేదు. కాబట్టి వెనక్కి వెళ్ళి సుగ్రీవుడి చేతిలో చచ్చిపోయే కన్నా ఇక్కడే చచ్చిపోదామని వాళ్ళు నిర్ణయానికి వచ్చారు తప్ప వాళ్ళు ఒక కర్తవ్యాన్ని మర్చిపోతున్నారు. ఇంకా వాళ్ళు అన్వేషించవలసినటువంటి ప్రాంతాలు ఉండిపోయాయి సుగ్రీవుడు చెప్పిన జాబితాలో. ఆయన దక్షిణ దిక్కున పితృలోకం వరకు చెప్పాడు, మీరు అక్కడ వరకు వెళ్ళవలసి ఉంటుందని. ఏది వెళ్ళారా? వాళ్ళు ఇంకా స్వయం ప్రభాబిలం దగ్గర ఉన్నారు. మరి ఆ మాత్రానికే వాళ్ళు భయపడిపోయి ఇంకా ప్రాణాలే పోతాయి, సీతమ్మ కనపడదు అని వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే రాజు పెట్టుకున్న నమ్మకం ఏమైనట్లు? ఇది గమనించిన వారు ఒక్క హనుమయే. కానీ ఇప్పుడు వెళదామంటే వచ్చే స్థితిలో వీళ్ళు లేరు. కాబట్టి అంగద, నువ్వు చేసుకున్న నిర్ణయం తప్పు, వీళ్ళందరూ నిన్ను అనుసరించరు అని ఉన్న వానరుల మధ్య భేదాభిప్రాయాన్ని కల్పించాలి. అందరూ ఒక మాట మీద లేకుండా చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ఆయన భేదం వాళ్ళ మధ్య ఏర్పడేటట్టుగా తన వాక్కుని సునిశ్చిత ప్రజ్ఞతో ప్రయోగిస్తున్నారు. సచతుర్నాం ఉపాయానాం తృతీయం ఉపవర్ణయన్ భేదయామాస తాన్ సర్వాన్ వానరాన్ వాక్య సంపద. వాక్య సంపద చేత మాట్లాడడం ఒక పెద్ద సంపద. ఎందుచేతనంటే మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. మాటల చేతనే దేవతలు గౌరవించి వరాలిస్తారు. మాట బాగున్న వాడికి లోకమంతా మిత్రుడే, మాట బాగుండని వాడికి లోకమంతా శత్రువే. వాడు ఎంత మంచివాడైనా కానివ్వండి, మాట బాగుండదు అనుకోండి, ఎవరు ఆయన్ని పలకరించడానికి, ఆయన్ని పిలవడానికి, 10 మందిలో ఆయన్ని తీసుకొచ్చి ఆయనతో కూడి ఉండడానికి ఇష్టపడరు. ఆయన ఏమీ చెయ్యకపోయినా మంచి మాట మాట్లాడాడు అనుకోండి చాలు, అందరూ హర్షిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన వాక్య సంపదతో భేదమును కల్పించి తద్వారా అటు రాచకార్యము ఇటు సుగ్రీవుడు అంగదుడు చెయ్యవలసిన కర్తవ్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఆయన బోధ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం అస్థిర చిత్తాహి కపయో హరిపుంగవ నా జ్ఞాప్యం విషహిష్యంతి పుత్రదారాన్ వినాత్వయ. ఎంత గొప్ప విషయాన్ని ఆయన ప్రస్తావనలోకి తీసుకొచ్చారో చూడండి. నిత్యం అస్థిర చిత్తాహి కవయో హరిపుంగవ. ఓ అంగద, నువ్వు వీళ్ళందరినీ నమ్ముతున్నావు, స్వయం ప్రభాబిలంలోకి నీతో వస్తారని. వీళ్ళు వానరులు కాబట్టి వీళ్ళు చపల చిత్తులు, వీళ్ళు ఒకలా ఉండరు, వీళ్ళ మనస్సు చాలా తొందరగా కదిలిపోతుంది. వీళ్ళు సహించలేనటువంటిది ఒకటి వీళ్లలో ఉన్నది అన్న విషయాన్ని నువ్వు మర్చిపోతావు. నువ్వు ఎంతసేపు ఏం మాట్లాడుతున్నావు అంటే సుగ్రీవుడు చంపేస్తాడన్న భయంతో ముందుకి వెళ్ళవద్దంటున్నావు. కానీ నీతో నేను ఒక సత్యం మనవి చేస్తున్నాను. పుత్రదారాన్ వినాత్వయ, వీళ్ళ యొక్క బిడ్డల్ని భార్యల్ని విడిచి ఉండలేరు. స్వయం ప్రభాబిలంలోకి వెడితే ఏమవుతుంది? బ్రతికే ఉంటారు. బ్రతికి ఉండడం ప్రధానం కాదు వీళ్ళకి, వీళ్ళు బ్రతికి బరువు అవుతారు. ఎందుకో తెలుసా? వీళ్ళు బ్రతికి ఉంటే వీళ్ళకి ఏం గుర్తొస్తూ ఉంటుందంటే వీళ్ళ భార్యలు వీళ్ళ బిడ్డలు వీళ్ళకి గుర్తొస్తుంటారు. వీళ్ళు అస్తమానం వీళ్ళ భార్యల్ని తలుచుకుని పిల్లల్ని తలుచుకుని అయ్యో వాళ్ళు ఎలా ఉన్నారో, పాపం మేము ఏమైపోయామో అని బెంగ పెట్టుకుని ఉంటారు. సుగ్రీవుడు వాళ్ళని ఏం చేశాడో ఏమిటో, మేము ఇక్కడ హాయిగా తింటున్నాం, తాగుతున్నాం, పడుకుంటున్నాం, కానీ మేము కనపడక అక్కడ వాళ్ళు ఎంత అల్లాడిపోతున్నారో. ఇలా బతికే కన్నా చచ్చిపోతే గొడవ వదిలిపోతుంది. వెళ్ళి సుగ్రీవుడి చేతిలో చచ్చిపోతే పోయాడని ఒకటే మాట, వాళ్ళన్నా సుఖంగా ఉంటారు. అంతేగాని ఇక్కడ మనం బతికుండి ఏమిటి సాధించాం, మనని కట్టుకున్నది పిల్లలు అక్కడ ఏమైపోయారో అని వీళ్ళందరూ మాట్లాడడం మొదలెడతారు. బతికుండి నీ వెనక ఉండి వీళ్ళందరూ ఇలా మాట్లాడడం మొదలు పెడితే అది నీ నాయకత్వానికి కళంకం అవుతుంది. వీళ్ళకి నీ మీద నమ్మకం సడలిపోతుంది. తీసుకొచ్చి మమ్మల్ని స్వయం ప్రభాబిలంలో పెట్టాడు, ఈ చావేదో ముందుకెళ్లి సీతమ్మని వెతుకుతూ చచ్చిపోయినా కూడా వదిలిపోయేది. రాచకార్యం చేశామన్న మర్యాదన్నా దక్కేది. ఇక్కడెందుకు ఉండిపోయాం అంటారు. ఈ మాటలు ఆయన అంటారా? అనరు. ఎంత చక్కగా అన్నారంటే నిత్యం అస్థిర చిత్తాహి అన్నారంతే. వీళ్ళు చెంచల మనస్కులు,
వీళ్ళ మనస్సు ఇవాళ ఓ అంటుంది, స్వయం ప్రభాబిలంలోకి వస్తారు, ఆ తర్వాత కదిలిపోతారు. వీళ్ళు ఒక మాటకి కట్టుబడి ఉండలేరు. మనస్సు యొక్క అసలు మనసుకే చాలా చాంచల్యం. అందున తొందరగా అది ప్రతిపాదించేటటువంటి విషయములకు వశుడైపోయేటటువంటి స్థితి అవతలవాడికి ఉంటే, అంటే ఎన్నడూ మనసు చెప్పిన దానికి ఎదురు తిరిగి నువ్వు ఇలా చెప్తున్నావేమిటనగా అని అడగగలిగిన ప్రజ్ఞ వాడికి లేదనుకోండి. మనసు చెప్పింది వినడం ఒకటే ఆయనకి తెలుసు, అంతే. అటువంటి వాడు నీ వెనక ఉండి ఏం చేస్తాడని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు ఏమైంది? వానరుల మీద నమ్మకం అంగదుడికి సడలింది, అంగదుడి మీద నమ్మకం వానరులకి సడలింది. నిజమే ఇలా అంటున్నాడు కానీ లోపలికి తీసుకెళ్లి బతకండి అని చెప్పి మనకు అన్నం పెట్టి శుభ్రంగా స్వయం ప్రభాబిలంలో తేనె దొరుకుతుంది, పళ్ళు దొరుకుతున్నాయి, తినండి, తాగండి, వ్యాయామం చేయండి అంటే దేనికి మనం బతికుండి? భార్య పిల్లలు కనపడినప్పుడు నిజమే ఏమిటి అలా అంటాడేమిటి అంగదుడని వానరులకి? వానరులు నిజమే నేను నమ్మడానికి వీల్లేదని అంగదుడికి. ఒకరి మీద ఒకరికి అనుమానం వచ్చిందా లేదా? ఒక్క మాటతో భేదాన్ని ప్రయోగించారంటే వీళ్ళందరూ ఒక మాట మీద ఉండకుండా ఉండేటట్టు చెయ్యగలిగారంటే ఇప్పుడు ఇది కాదులేండి ఇంకో ప్రతిపాదన ఏదైనా పరిశీలిద్దాం అనేటట్టు చేస్తున్నారన్నమాట. ఇది ఆయన ప్రజ్ఞ. ఆంతరమనందేమిటి? ఎందుకు ఈ భేదం కల్పించడం? వాళ్ళందరి చేత ఒక మంచి పని చేయించడం. ఏమిటా మంచి పని? రామకార్యం మీద ముందుకు వెళ్ళగలిగిన ప్రజ్ఞ వాళ్ళ యందు అంకురింప చెయ్యడం. అలా జరుగుతుందా లేదా అది పక్క పట్టండి, కానీ ఆయన హృదయం అది. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నారు, విగృహ్యాసన మాప్యాహు దుర్బలేన బలీయస ఆత్మరక్షాకరస్తస్మాత్ నా విగృహ్ణీత దుర్బల. ఈ శ్లోకం నాకైతే అనిపిస్తుంది ప్రత్యేకించి దీన్ని ఎవరు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే, చదువుకునే రోజుల వరకు బాగుంటుంది కానీ చదువుకున్న తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళడం అనేటటువంటిది ఒకటి ప్రారంభం అవుతుంది. నేను నా స్వానుభవంలో నేను గమనించింది ఏంటంటే, ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పటికీ చాలా ఉత్సాహంగాను వేడి నిత్తురు ఉరకలు వేస్తూ ఉంటుంది. మంచి యవ్వనంలో కదండి చేరుతారు. అందులో ఎవరో ఉంటారు సాధారణంగా ఏం చేస్తారంటే, మన అధికారి ఎటువంటి వాడండి, ఈయన ఎలా ఉంటారు, పర్వాలేదా, మంచి అయినేనా అని ముందు ప్రశ్న వస్తుంది ఎక్కడో ఒక చోట వెయ్యగానే. ఏం పర్వాలేదండి చాలా మంచి అయినా అంటే మనం ఏం చేసినా చెల్లుతుందన్న భావన వస్తుంది. అమ్మో ఇలాంటి వాడు కాదండోయ్, ఒక గంట ఆలస్యంగా వస్తానన్నా అనుమతించడు. ఒకవేళ నిత్తురు కక్కుతూ ఉంటే అలాగే వచ్చి అటెండెన్స్ లో టైంకి సంతకం పెట్టాలి తప్ప ఆయన మాత్రం 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా ఒప్పుకోడు. అంత నియంత అన్నారు అనుకోండి, ఆయన మీద భేదభావం వస్తుంది. ఇది అక్కడతో ఊరుకోడు, ఇంకా ఉద్యోగంలో చేరి 2 రోజులు అవుతుంది, అధికారికి వ్యతిరేకంగా ఏదో మాట్లాడడం మొదలెడతాడు. మీరు చెప్పింది నిజమేనండి, నేను లోపలికి వెళ్ళానా, ఏమన్నారో తెలుసా, ఎంత చులకనగా మాట్లాడారో తెలుసా అంటారు. వీడు లోపలికి చేరేస్తాడు. నిన్న గాక మొన్న చేరాడండి, ఎలా మాట్లాడాడో తెలుసా సార్ అంటాడు. ఇది ఏమవుతుందో తెలుసా అండి, నాకు మరి నా అదృష్టమో ఏమో నాకు తెలియదు కానీ నేను ఉద్యోగంలో చేరినటువంటి రోజున నాతో ఒక మహాత్ముడనే నేను అనవలసి ఉంటుంది. నాతో ఒక మిత్రుడు నాకు సలహా ఇచ్చాడు. ఆయన నాకన్నా చాలా సీనియర్ అప్పటికి, ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన అన్నారు, ఏమయ్యా నువ్వు ఇవాళ కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, నేను నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు దీన్ని చాలా జాగ్రత్తగా నువ్వు పదవీ విరమణ చేసే వరకు గుర్తుపెట్టుకో అన్నారు. ఏమిటి అన్నాను. ఎన్నడూ కూడా నీ అధికారి సమర్థతని నువ్వు విచారణ చెయ్యవచ్చు. నీకన్నా నీ అధికారి తెలివి తక్కువవాడే కావచ్చు, కానీ ప్రభుత్వం అతన్ని అందులో కూర్చోబెట్టింది, నువ్వు గౌరవం ఇవ్వవలసి ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకో. తప్ప నీ అధికారికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించి ఏదో సాధించుకోగలనని అని అనుకోవద్దు, నీ మనశ్శాంతిని కోల్పోతావు. నువ్వు నీ అధికారిని వ్యతిరేకించి మాట్లాడవలసిన రోజు ఎప్పుడైనా వస్తే బాగా జ్ఞాపకం పెట్టుకో, తోటి వాళ్లతో చెప్పద్దు, నీ అధికారితోనే నువ్వు వ్యతిరేకించి ఇక ఆయన కింద పని చేయకుండా మళ్ళీ వెళ్ళిపోయే ఏర్పాటు చూసుకో. వ్యతిరేకించి అధికారుల దగ్గర ఉండవద్దు. ఎందుకో తెలుసా, ఆయన కాని కోపం పెట్టుకుంటే నీకు చాలా అశాంతి కలుగుతుంది, స్థానబలిని, అది చాలా గొప్ప విషయం. కాబట్టి అధికారుల యందు ఎప్పుడూ వినయంగా ఉండడానికి, ఒక తండ్రి ఒక మాట అంటే ఎంత గౌరవంగా తీసుకుంటావో, ఒక అధికారి ఏదైనా అన్నప్పుడే కానీ మందలించినప్పుడు కానీ అంత సహృదయంతో తీసుకుని ఉండడమే నేర్చుకో.
ఇప్పుడు నీకు, సంస్థకి, అధికారికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు రేపొద్దున్న అధికారివి కావచ్చు, కానీ నీ మీదంటూ ఓ అధికారి ఉంటాడు. అధికారి మీద అధికారి లేకుండా ఉండడం సాధ్యం కాని వ్యవస్థ ఇది. కాబట్టి దీనికి నువ్వు ఇమిడితే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందన్నాడు. నేను ఆ తర్వాత అలా ఉండడం చేతకాక దెబ్బతిన్న కొన్ని వందల మందిని చూశాను. ఏదో ఒక కారణానికి ఆయన నాకన్నా ఏం మునగాడండి అని దెబ్బతిన్న వాళ్ళని ఎందరినో చూశాను. నేను అప్పుడు అనుకున్నాను, ఒరే నాకు అమృతపు చొక్కనే పోశాడు ఆయన ఆ రోజున, చాలా గొప్ప విషయం చెప్పాడు, నిజమే జీవితంలో కొన్ని విషయాలు తెలుసుకుని ఉండాలి అనుకున్నాను. స్వామి హనుమ ఒక అత్యద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. అందుకే శ్రీరామాయణం అమృతం అండి. అది ఎప్పటికీ కాలంతో సంబంధం లేదు, ఎప్పటికీ అలాగే అమృతంగానే పనికొస్తుంది. ఆయన అంటున్నారు, నాయన విగృహ్యాసనమాప్యాహు దుర్బలేన బలీయస ఆత్మరక్షాకరస్తస్మాత్ నా విగృహ్ణీత దుర్బల. ఎన్నడూ కూడా ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకో, బలవంతుడైనటువంటి వాడు బలహీనుడైనటువంటి వాణ్ణి వ్యతిరేకించి ఎక్కడైనా బ్రతకగలడు. బలహీనుడైనటువంటి వాడు బలవంతుడైన వాణ్ణి ఎదిరించి ప్రశాంతంగా బతకలేడు. బాగా గుర్తుపెట్టుకో, ఎంత గొప్ప మాట ప్రారంభం చేశారో చూడండి. నీవు ఏమనుకుని నిర్ణయం చేస్తున్నావు? నేను యువరాజుని, నా దగ్గర వీళ్ళందరూ ఉన్నారు, కాబట్టి ఇప్పుడు నేను ఒక నిర్ణయం చేసి వీళ్ళని బతికించగలను నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకన్నా బలవంతుడు ఇంకోడు ఉన్నాడు. నువ్వు వీళ్ళని రక్షిద్దాం, వాళ్ళ నుంచి నిన్ను రక్షించుకుందాం అనుకున్న నీ ప్రయత్నం వాళ్లతో విభేదించడమే అవుతుంది. సుగ్రీవుడితో విభేదించడం కాదా? రామలక్ష్మణులతో విభేదించడం కాదా? రామలక్ష్మణులతో విభేదించి నువ్వు ఈ 3 లోకాల్లో ఎక్కడ దాక్కున్నా ప్రశాంతంగా ఉండగలవా? చెప్పిన పని చేయకుండా ఉండగలనని అనుకుంటున్నావా? నువ్వు దాక్కో స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళి. ఆయనకి తెలుస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. వెళ్ళి రాలేదు, కొంత దూరం వెళ్ళి స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళిపోయి ఉండిపోయారు. వెనక్కి వస్తే చంపేస్తానని ముందుకి వెళ్ళలేదు, వెనక్కి రాలేదు, వచ్చి కబురు చెప్పలేదు. రాజదండన తప్పుకునే ప్రయత్నం చేశారని తెలుస్తుంది. 1 సుగ్రీవుడికి కోపం వస్తుంది. 2 దక్షిణ దిక్కున పూర్తిగా అన్వేషణం చెయ్యకుండానే స్వయం ప్రభాబిలంలో జీవితం కోసం దాక్కున్నాం కాబట్టి. రాముడికి కాదు కోపం వచ్చేది, రామకార్యంలో వైక్లభ్యానికి లక్ష్మణమూర్తికి కోపం వస్తుంది. రాముడికి కోపం వస్తుందని ఆయన అనలేదు. రాముడి యందు దయపాళ్లు చాలా ఎక్కువ, కానీ రామకార్యానికి భంగం జరిగితే కోపం వచ్చేది లక్ష్మణుడికి. ఎంత సునిశ్చిత ప్రజ్ఞతో అన్నారో చూడండి ఆ మాట. తప్ప రాముడికి కోపం వస్తుంది అనలేదు, లక్ష్మణుడికి కోపం వస్తుంది. రాముడు కళ్ళనీళ్లు పెట్టుకుంటే చంపేస్తాను సుగ్రీవుడు అన్నది ఎవరు? లక్ష్మణుడు. చిట్ట చివర ఏమన్నారు? మా అన్నయ్య కళ్ళ నీళ్లు చూడలేక నేను ఇలా మాట్లాడాను, నన్ను క్షమించన్నారు. కాబట్టి రామకార్యాన్ని సగంలో వదిలి స్వయం ప్రభాబిలంలో దాక్కున్నావు అని తెలిస్తే లక్ష్మణుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నిన్ను వెతకక్కర్లేదు. ఏం క్షేమాం మన్యసే ధాత్రీం ఏతద్దలమితి శ్రుతం ఏతల్లక్ష్మణ బాణానాం ఈషత్కార్యం విదారణే. ఒక ఆకుల దొప్పని చీల్చేయడం ఎంత తేలికో ఈ స్వయం ప్రభా బిలాన్ని అక్కడ ఉండి సంకల్పం చేసి బాణాలు వేసి చీల్చేయడం లక్ష్మణుడి బాణాలకంత తేలిక పని, కష్టపడి కాదు. అక్కడి నుంచి చీల్చేస్తాడు ఈ బిలాన్ని. నువ్వెందుకు పైకి రావో చూస్తానని. అంతటి మహాబలవంతుడితో వైరం పెట్టుకుని బతుకుదాం అనుకుంటున్నావా? ఈశ్వరుడితో వైరం పెట్టుకుని ఎక్కడ బతుకుతారండి? ఈశ్వరుడితో వైరం పెట్టుకునే ప్రయత్నం ఎప్పుడూ ఉండకూడదు. భగవంతుణ్ణి నిందించి నువ్వేం సాధిస్తావు? భగవన్మార్గమునందు ప్రయాణిస్తూ వైక్లభ్యం వచ్చిన చోట ఆయనకి క్షమార్పణ చెప్తూ బతకడం ఎప్పుడూ మంచి పని. అందుకే ఎప్పుడైనా ఈశ్వరుడి దగ్గరికి వెడితే ఒక విషయాన్ని అడుగుతూ ఉండాలి. దాన్ని మనం వెంకటేశ్వర సుప్రభాతంలో ప్రతిపాదన చేస్తూ ఉంటారు. అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవాం కరోమి సకృచ్ఛేవ యా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అంటారు. ఈశ్వర, ఇంతకాలానికి నేను నీ దర్శనానికి నిన్ను సేవించడానికి కొండ మీదకి వచ్చాను. ఇవాళ నేను సద్బుద్ధితో వచ్చి నీ కొండ ఎక్కి నీకు సేవ చెయ్యాలని వచ్చినటువంటి ఈ క్షణం ఇదిగా మిగిలిపోయి మళ్ళీ ఏడాది తర్వాత ఎప్పుడో వెంకటాచలం రావడం కాదు. ఇవాళ నేను చేసినటువంటి ఈ సేవ
ప్రతినిత్యము నీ చేయగలిగినటువంటి సేవగా మారుగాక అని మీరు అడగవలసి ఉంటుంది. నిన్న రాముడు ఇదే కదండి చెప్తాడు. ధర్మార్థ సమన్వయం లేని కామప్రవృత్తి చెట్టు కొమ్మ యొక్క చివర పడుకున్న వాడితో సమానం, కింద పడిపోతాడు. అర్ధకామములను ధర్మంతో ముడివేసుకోవాలి, లేకపోతే నీ జీవిత ప్రయోజనమును నువ్వు సాధించలేవు అని రాముడు చెప్పడం వెనకాతల ఉన్న ప్రయోజనం కూడా ఇదే. ఎప్పుడూ కూడా మనిషి దీన్ని మర్చిపోకుండా విభాగం చేసుకుంటూ ఉండాలి. అందుకే నేను నిన్న మీతో మనవి చేశాను, మనుష్య జీవితాన్ని అసలు వేదం అంత గొప్పగా విభాగం చేసేసింది. బ్రహ్మచర్యంలో నేర్చుకున్నది జీవితాంతం పనికి రావాలి, గృహస్థాశ్రమంలో ఉన్నది సుఖము నిజమైన సుఖము కాదని తెలుసుకోవడానికి ఉండాలి తప్ప అనుభవించేవన్నీ సుఖాలు అనుకోవడానికి గృహస్థాశ్రమం కాదు. ఒక సుఖం అనుభవించారు, చాలా సుఖంగా అనిపించింది, నిజంగా చెప్పిది సుఖమా? ఏది మళ్ళీ అనుభవించి ఇంకో మాట అనుభవించు, నాలుగో మాట ఏమంటుంది, అబ్బా ఏ మళ్ళీ నీ చికాకు, ఇది ఏం పెద్ద సుఖం అనిపిస్తుంది, మొహం వచ్చేస్తుంది. తినండి ఒకసారి చక్కెర పొంగలి మీకు ఇష్టమని, మళ్ళీ మారు వేయించుకోండి, నాలుగో మాట తింటారా? ఇక తినలేరు. కాంచిక ధియా అంటారు శంకరాచార్యులు వారు. ఇంకో ముద్ద తినాలంటే నిమ్మకాయ ముక్క నోట్లో పెట్టుకోవాలి, లేకపోతే తినలేరు. తప్పు చక్కెర పొంగల్దా మనసుదా? చక్కెర పొంగలిది సుఖం అయితే ఒకటో మాట ఇచ్చిన సుఖం నాలుగో మాట ఎందుకు ఇవ్వలేదు? సుఖము వస్తువు యందు లేదు, మనసు యందు ఉంది. ఏది సుఖమని కాసేపు అంటుందో దాన్ని దుఃఖం అని తర్వాత అంటుంది. సుఖము దుఃఖము అని పేర్లు మారుస్తూ ఉంటుంది, కా అలాగే ఉంటుంది. మీతో ఒకసారి మనవి చేసా, సు దూ మారుతుంటాయి. అది మనసు యొక్క ప్రజ్ఞ. కాబట్టి సంసారమునందు ఉండేది ఎందుకంటే ఇవన్నీ సుఖాలా అన్నది గమనిస్తూ ఉండాలి. ఇవి కావు సుఖాలు. ఏది సుఖం? రేపు చెప్తాడు ప్రహ్లాదుడు. ఏది ఈశ్వర పాదారవింద సంసేవనము చేత ఆనందం కలుగుతుందో అది సుఖం. ఈశ్వర సేవ వైపుకి మళ్ళీ అది శాశ్వతమైన ఆనందము అని గుర్తెరగడానికి ఇవి తాత్కాలిక సుఖములు, ఇవి నిజమైన సుఖములు కావు అని మీరు తెలుసుకోవడానికి, సుఖం అనుభవించి ఈ సుఖము నిజమైన సుఖము కాదని తెలుసుకుని వైరాగ్యం పొందడానికి మీకు పనికొస్తుంది. వైరాగ్యం అన్న మాట నేను అన్నానని మళ్ళీ ఏముందండి అన్నది అలా ఆ వైరాగ్యం అని మీరు అనుకోకండి. ఎందుకో తెలుసా? మళ్ళీ వైరాగ్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కొడుకు దెబ్బలాడాడని కాశీ వెళ్ళేవాడే వైరాగ్యం. ఎందుకు వెళ్ళాడు కాశీ అంటే ఆయన ఏం భక్తి బూడిదైపోయి వెళ్ళిన వాడు ఏం కాదు. కొడుకు దెబ్బలాడాడని కాశీ పోయాడు వారం రోజులు. ఓ వారం పోయాక మీ అబ్బాయి హాస్పిటల్లో కనబడ్డాడండి, మరి ఎందుకు వచ్చాడో తెలియదు, ఏమిటో కుంకుతున్నాడు అంటాడు ఎవడో ఒక ఆయన. రిజర్వేషన్ లేకపోయినా వచ్చేస్తాడు మళ్ళీ. అది వైరాగ్యం కాదు, ఇంకో వైరాగ్యం ఉంటుంది. ఆ వైరాగ్యం వచ్చిన వాడు ఎక్కడున్నాడు అన్నది మీకు అనవసరం. ఆయన ఏ బట్ట కట్టుకున్నాడో కూడా మీకు అనవసరం. ఆయన కాషాయం కట్టుకోవాలని మీరు అనుకుంటున్నారా? ఆయన ఏం కట్టుకోక్కర్లేదు. ఆయన ఎక్కడున్నా వైరాగ్యంతో ఉంటాడు. ఆయన గాలిలా ఉంటాడు. గాలి ఇగో ఈ మల్లెపూల దండ నుంచి వస్తుంది, సువాసన వస్తుంది. అగో ఆ గాలి ఇలా వస్తూ ఉంటుంది, సువాసన వస్తుంది. అదేం పొంగిపోదా గాలి, అలా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన తర్వాత ఏదో అక్కడ కొంచెం అశుద్ధం కనబడుతుంది, దాని మించి వెడుతుంది. అదేం బెంగెట్టుకోదు, వెళ్ళిపోతుంది. దుర్వాసనని మనం ముక్కు మూసుకుంటాం, అది అలాగే ఉంటుంది. ఆ గాలే కొంచెం ముందుకెడుతుంది. కుళ్ళిపోయిన కుక్క కళేబరం మీదకి ఎడుతుంది, ఆ వాసనని దాంతో కలుస్తుంది, ఏం బెంగెట్టుకోదు, ముందుకెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తులసి దళాలు పోసి ఉంటాయి, దాని మించి పెడుతుంది. ఇది అశుద్ధమని బెంగెట్టుకోదు, ఇది మల్లె పువ్వు అని పొంగిపోదు. మల్లె పువ్వు మించి వచ్చిందని నువ్వు పొంగిపోయావు, కుక్క కళేబరం మించి వచ్చిందని నువ్వు కుంగిపోయావు. దానికి పొంగు లేదు, కుంగు లేదు. పొంగు లేక కుంగు లేక వస్తున్న సంఘటనలన్నింటికీ సాక్షిగా ఉంటూ తాను లోపల కదలకుండా నిలబడిన వాడెవరో వాడు ఏ బట్ట కట్టినా సన్యాసి. చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి అది మొదటే వస్తే బట్ట మార్చుకున్నవాడు అదృష్టవంతుడు. సరే, అది వేరే విషయం. కాబట్టి కానీ నా మనవి ఏంటంటే, గృహస్థాశ్రమం దేనికి అంటే ఇది తెలుసుకోవడానికి తప్ప ఇక వ్యామోహానికి అర్థం లేకుండా కొడుకు అయిపోయింది, కోడలు వచ్చేసింది, కూతురు అయిపోయింది, అల్లుడు వచ్చేసాడు, మనవలు వచ్చేసారు, ముని మనవలు వచ్చేసారు, ఇంకెంతమంది, ఎన్ని చూస్తావు, ఎన్ని తరాలు చూస్తావు? అలా వస్తారు. అది ప్రజోత్పత్తి. ఇవాళ నువ్వు కూర్చున్నావు పెళ్లిపేట్ల మీద, రేపు నీ కొడుకు పెళ్లి కొడుకు, ఆ తర్వాత ఈ మనవడు పెళ్లి కొడుకు. ఒక్కొక్కడు వస్తాడు, పదవీ విరమణ చేసేస్తాడు, ఇంకోటి ఆ పదవిలో తెలుస్తుంటాడు కదా. అలా సీటదే, కానీ వ్యక్తులు మారిపోతూ ఉంటారు. ఎన్ని చూస్తావు, ఏమిటి చేస్తావు చూసి?
ఇది ఇలా ఉంటుంది లోకం యొక్క పరిణామం. కానీ మారుతున్నవి ఇవన్నీ. ఇవి మారిపోతోంది, ముడతలు పడిపోతోంది. కానీ మారనిది ఒకటి ఉంది, అది లోపల అప్పుడు ఇప్పుడు ఎప్పుడు గమనిస్తూ అలాగే ఉంది, అది మారట్లేదు. బాల్యాదిశ్యపి జాగ్రత్తాదిషు తదా సర్వాస్వస్థాస్యపి వ్యావృత్తా స్వనువర్తమామహిమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. ఆ లోపలి వస్తువు నువ్వు అన్న సత్యం యొక్క అనుభవంలోకి వచ్చే ప్రయత్నం చెయ్యాలి. దీనికి ఒక స్థితి వచ్చిన తర్వాత సాక్షి మాత్రంగా ఉంటాడు. భార్యతో కలిసి వానప్రస్థంలోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఇవన్నీ చాలు, ఇచ్చిశాంత తాళం చెవులు. ఇంకా ఎన్నాళ్ళు ఎన్ఎస్సి సర్టిఫికెట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇంట్రెస్ట్లు, పెన్షన్, ఈ దిక్కుమాలిన గోల ఎన్నాళ్ళు ఉండదు. ఈ శరీరం పడిపోతుంది. ఏదో పెట్టింది కోడలు తిను చాలు, కడుపు నిండిందా లేదా చాలు, పడుకో, అయిపోయింది. ఈశ్వరుడు గురించి ఆలోచన చేస్తుంటాడు, భార్యతో కలిసి ఉంటాడు. ఆ తర్వాత ఇంకా అసలు అలా కూడా ఉండాలని లేదు. ఇంకా నాకు చాలా వైరాగ్యం వచ్చేసింది అనుకోండి ఆ వ్యక్తికి, ఆయన ఏం చేస్తాడు, బట్ట మార్చేస్తాడు. అంటే ఇక ఇది దీనికి ఆకలేస్తే దగ్గొస్తే మందేసినట్టు, దగ్గు వస్తే మందేసుకునేటప్పుడు మందు ఈ రుచి ఉండేది పెట్టండి అని అడగరు కదా, ఏం హోటల్ కాదుగా డాక్టర్ గారు రాసిన మందు. అలా దీనికి ఆకలేస్తే 4 ఇళ్ల ముందుకెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. దొన్నపోతులా ఉన్నావు, ఏ పని చేసుకోలేవు అంటే ఓ నవ్వు నవ్వుతాడు. ఏదో కబలం చేతిలో పడింది, అన్నీ కలుపుకుని కడుపు నిండే వరకు తింటాడు, వదిలేస్తాడు. నేను ఒకప్పుడు ఒక మహానుభావుని చూశాను భీమునిపట్నంలో. ఆయన కొండమించి వస్తారండి, ఆయనకు ఆకలేస్తే అన్నారు. నేను ఆయన గురించి ఎదురు చూస్తున్నాను. ఆయన ఆవులు తాగేసి విడిచిపెట్టేసేంత వరకు చూశారు కుడితి కుండలో. వదిలిపెట్టేసిన తర్వాత కింద పిండి మిగిలింది. ఆ పిండి ఆయన కొద్దిగా పుచ్చుకుని అక్కడ మంచినీళ్లు ఉంటే ఆ నీళ్లు తాగి ఆయన పళ్ళి పైకి వెళ్ళిపోతుంటే అదృష్టవశాత్తు ఆయన ఆ రోజు నాతో మాట్లాడారు, అది వేరే విషయం అనుకోండి. కాబట్టి మహానుభావులు అంత సాక్షిగా ఉంటారు. ఈ శరీరం గురించి వాళ్ళకి ఏమి పట్టింపు లేని స్థితిలో ఉంటారు. అలా ఉండి ఉండి పడగొట్టేస్తారు, అది పడిపోతుంది. తాను లోపల ఉన్న వస్తువుగా మిగిలిపోతాడు. అది సన్యాసాశ్రమం. ఆ చిట్ట చివరి ఆశ్రయాన్ని పొందడానికి ఇవి గెలిచి వెళ్ళమంటారు. అందుకని బ్రహ్మచర్యంలో పొందినటువంటి జ్ఞానం చిట్ట చివర పండించడానికి పనికొస్తుంది. అప్పుడా తపసా షడ్రిపూన్ జిత్వా భార్యాన్ పుత్రే నివేశ్యచ. అంత గొప్పదండి సనాతన ధర్మం. 85 ఏళ్ళు రానివ్వండి, 90 ఏళ్ళు రానివ్వండి, భార్యని మాత్రం నేను ఇంకా నాకు వైరాగ్యం వచ్చింది నేను వెళ్ళిపోతున్నానని విడిచిపెట్టే అధికారం పురుషుడికి లేదు. భార్యాన్ పుత్రే నివేశ్యచ, కొడుకు దగ్గరికి తీసుకెళ్లి, రే నాకు ఇక పూర్ణ వైరాగ్యం వచ్చింది, నేను మీకు బరువు అవుతాను, మీరు నన్ను భరించడం కష్టంగా ఉంటుంది, నా ప్రవర్తన అదోలో అనిపిస్తుంది మీకు, కాబట్టి నేను ఎక్కడో ఏ గుహలోనో చెట్టు తొర్ర, శంకర భగవత్పాదులు అంటారు చెట్టు తొర్రలున్నాయి, పర్వత గుహలున్నాయి, ఇంకా నీకు ఆవాసం ఏమిటి? ఆ చేతి కింద చెయ్యి పెట్టుకుని కౌపీనం పెట్టుకుని పడుకున్నవాడెవడో, కరతల భిక్ష స్వీకరించిన వాడెవడో వాడు కదా మహదైశ్వర్యవంతుడు అంటారు. కాబట్టి ఆ స్థితిని పొందే ముందు భార్యాన్ పుత్రే నివేశ్యచ, భార్యని పుత్రుల దగ్గర విడిచిపెట్టి వానప్రస్థంలో తపసా షడ్రిపూన్ జిత్వా, తపస్సు చేత 6 శత్రువుల్ని జయించి తర్వాత తాను సన్యాసాశ్రమం స్వీకరించవలసి ఉంటుంది. అయితే కొంతమంది అసలు వివాహమే చేసుకోకుండా ఆ సన్యాసం స్వీకరించినటువంటి వారు ఉంటారు. శంకర భగవత్పాదాచార్య స్వామి ఆ కోవలోకి వచ్చిన వారే, చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఆ కోవలోకి వచ్చిన వారే. మహానుభావుడు, శతాధిక వయస్సు ఆయన ఉపాధి పొందింది. కానీ వారు వివాహం చేసుకున్నవారు కాదు, బ్రహ్మచర్యం నుంచి అందులో కంచి పీఠానికి బ్రహ్మచర్యం నుంచి పీఠాధిపత్యం. అలాగే ప్రస్తుత శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారు మహానుభావుడు, ఆయన బ్రహ్మచర్యం నుంచి సన్యసించిన వారు. వాళ్ళు కారణ జన్ములు, వాళ్లతో మిగిలిన వాళ్ళు పోల్చుకుని చేయడం కుదరదు. కొంతమంది కారణ జన్ములు ఎప్పుడూ ఉంటారు. కాబట్టి నీవు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. నువ్వు ఎక్కడ దాక్కున్నా లక్ష్మణుడు చీల్చేస్తాడు ఆ గుహని. కాబట్టి బలవంతుడైన వాడితో వైరం పెట్టుకుని బ్రతకగలనని నువ్వు అనుకోకు, కానీ బలహీనుడైన వాడితో వైరం పెట్టుకుని బలవంతుడైన వాడు ఎక్కడైనా ఉండగలడు. ఎందుకని బలహీనుడు ఏం చేస్తాడు?
అన్న ధైర్యంతో ఉంటాడు. నువ్వు ఎంతసేపు ఏం చేస్తున్నావంటే నీకన్నా బలహీనులైన వాళ్ళని దగ్గర పెట్టుకుని వీళ్ళ మాటలు విని క్షేమంగా ఉంటానంటున్నావు. స్వయం ప్రభాబిలంలో నీకన్నా బలవంతుడైన వాడి పని మీద బయలుదేరానని మర్చిపోతున్నావు. ఆయన పని మధ్యలో వదిలేయడం ఆయన కోపానికి కారణం. నీ బతుకు ఏమవుతుందో మర్చిపోతున్నావు. ఎంత పెద్ద మాట అండి, ఎంత గొప్ప విశ్లేషణ అండి అసలు. అందుకే శ్రీరామాయణం బాగా చదవడం అలవాటైతే, శ్రీరామాయణ శ్లోకాల్ని బాగా అర్థం చేసుకోవడం అలవాటైన వాళ్ళు, నేను ఎందరో పెద్దల్ని చూశాను. నేను అటువంటి అధికారిని ఒక ఐఏఎస్ అధికారి నాకు తెలుసు, పేర్లు చెప్పడం బాగుండదు. వాళ్ళ విశ్లేషణ చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళు ఒక నోట్ ఫైల్ మీద రాసే నోటింగ్ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎవ్వరూ ఊహించినటువంటి ఆలోచన సరళి వారి యందు ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళ బుద్ధికి అటువంటి గాయత్రి ప్రచోదనం కూడా ఉంటుందండి. ఎందుకంటే శ్రీరామాయణం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గాయత్రి మంత్రం అందరూ చేయడానికి అర్హులు కాకపోవచ్చు. గాయత్రి మంత్రం 24 బీజాక్షరాలతో ఉంటుంది. 24 బీజాక్షరాలే గాయత్రికి. 24 బీజాక్షరాలకి ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క ఋషి, ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క దేవత. మరి 24 బీజాక్షరాలతో ఉన్న గాయత్రిని నియమంతో చేసినటువంటి వాడికి బుద్ధి వైభవం ఎందుకు రాదు? వచ్చి తీరుతుంది. మరి గాయత్రి వైభవాన్ని పొందాలి అంటే శ్రీరామాయణాన్ని చదివితే చాలు. ఎందుకని శ్రీరామాయణం ప్రతి ఒక్క అక్షరానికి 1000 శ్లోకాలుగా వ్యాఖ్యానం, 24 బీజాక్షరాలకి వ్యాఖ్యానం, 24,000 శ్లోకాల శ్రీరామాయణం. శ్రీరామాయణం చెప్పడం అంటే గాయత్రి మహామంత్ర బీజాక్షర వ్యాఖ్యానము చేసినట్టే లెక్కంతే. రామాయణం చదువుకుంటున్నావు అంటే గాయత్రి మహామంత్ర బీజాక్షర వ్యాఖ్యానములను చదువుకుంటున్నావు అని గుర్తు. కాబట్టి అది ఏం చేస్తుంది? బుద్ధి ప్రచోదనాన్ని ఇస్తుంది. కాబట్టి రామాయణం పిల్లలు వినండి, పెద్దవాళ్ళు వినండి, ఎవరు వినండి, వాళ్ళ బుద్ధికి ప్రచోదనం ఇస్తుంది. ఒక గొప్ప మార్పు తీసుకొస్తుంది. అది బుద్ధి మీద పనిచేసేటటువంటి ఒక గొప్ప శక్తి కలిగినటువంటి మహామంత్రం. శ్రీరామాయణం అనేటటువంటిది ఒక మహామంత్రమే అనుకోవచ్చు మీరు, అంత గొప్ప కలిగినది. అందుకే అందులో శ్లోకాలు అంత శక్తివంతంగా ఉంటాయి. ప్రత్యేకించి నేను మీతో మనవి చేశాను, శ్రీరామాయణంలో కొందరు వ్యక్తులు మాట్లాడేటటువంటి మాటలు అత్యద్భుతంగా ఉంటాయి. వాటిని మీరు విడిచిపెట్టకూడదు. వారు మాట్లాడుతున్నారంటే ప్రతి శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా మీరు చదువుకోవాలి. ఎందుకంటే అంత వైభవంతో ఉంటాయి. ఒక గురువు గారి మాటకు అంత గొప్పతనం ఎక్కడొస్తుంది? ఆయన బుద్ధి ప్రచోదన శక్తి వల్ల కదండి ఆ మాటకంత విలువ వచ్చింది. అయినప్పుడు ఒక హనుమ లాంటి వ్యక్తి మాట్లాడుతున్నారంటే ఆ మాట ఎంత గొప్పదై ఉంటుంది మీరు ఆలోచించండి. దాన్ని మీరు కేవలం కాకతాళీయంగా ఏదో మత్తు సాహిత్యం జరిగినట్టు ఇలా శ్లోకాన్ని ఎలా తిప్పుతారు? బాగా చదవాలి. ఏవో పనికి మాలినవి కొన్ని మాటలు ఉండొచ్చు. పనికి మాలినవి అంటే నా ఉద్దేశంలో రామాయణంలో అలా ఉంటాయి అని కాదు. మీరంత శ్రద్ధగా దాన్ని విడిచిపెట్టిన రావణుడి ప్రసంగం ఉందనుకోండి, చాలా శ్రద్ధగా చదువుకోకపోతే పెద్ద దానివల్ల మీకు ఏదో ప్రమాదం వచ్చేసింది అని అనుకోక్కర్లేదు. కానీ హనుమ వంటి మహాపురుషులు మాట్లాడే మాటల్ని మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవలసి ఉంటుంది. మీరు చదువుకోవాలి, మీరు చదువుకుని మీరు అనుభవించాలి. మీరు అనుభవిస్తే ఏమవుతుందంటే మీరు తరువాతి తరాలని ఉద్ధరించగలుగుతారు. ఎందుచేత అంటే అసలు నిజానికి పిల్లలకి బాగా తలలోకి ఎక్కేది ఎప్పుడో తెలుసా అండి? నేను మీతో యథార్థం చెప్తున్నాను, అక్రాస్ ది డైనింగ్ టేబుల్ నేను నిజం చెప్తున్నాను మీతో. అందుకే గృహస్థు ఎప్పుడూ బిడ్డలతోటే భోజనం చేయాలి. బిడ్డలతో భోజనం చేస్తూ మీరు అకస్మాత్తుగా ఏదో సందర్భంలో మీ ప్రయత్నం అక్కర్లేకుండా రామాయణం గుర్తొస్తూనే ఉంటుంది మీకు. మీరు రామాయణం గురించి చెప్తూ భోజనం చేశారనుకోండి, ఉపనిషత్ పారాయణం చేస్తూ భోజనం చేసినట్టే. అన్నం తింటూ అది వింటూ తిన్నవాడికి 6వ వంతు మనసదై కూర్చుంటుంది రామాయణం. మీరు ఏది మాట్లాడుతున్నారో అది మీ బిడ్డల మీద ప్రభావం చూపిస్తుంది. మీరు ఏది చూస్తూ తింటున్నారో అది కూడా మీ బిడ్డల మీద ప్రభావం చూపిస్తుంది. చంటి పిల్లాడికి చాలా క్రూరమైనటువంటి సన్నివేశాలతో ఉన్నది మీరు చూస్తూ పాలిచ్చారనుకోండి, వాడు ఒక ఘాతకుడుగా తయారవుతాడు. కాబట్టి నేను అస్తమానం మళ్ళీ ఏదో దాని పేరు ఎత్తుతుండడం ఎందుకు, ఈయనకి ఇదో పెద్ద క్రోధంలా ఉంది వాటి మీద అనుకుంటారు. కాబట్టి నాకేం క్రోధం ఎందుకండి, నాకేం క్రోధం కాదు. కాకపోతే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ వస్తువు తప్పు ఎప్పుడు ఉండదని చెప్తుంటాను. వస్తువుగా తప్పేం ఉందండి? తప్పేం లేదు. ఒక యానిమల్ ప్లానెట్ లో మీరు చూడలేనటువంటి అద్భుతమైన విషయాల్ని నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్లో మీరు చూడొచ్చు. ఎక్కడో ఇప్పుడు జరిగినటువంటి మహత్తరమైనటువంటి విషయాన్ని
మీరు ఇవాళ ఇప్పుడే చూడొచ్చు. సింహాచలంలో జరిగినటువంటి చందనోత్సవాన్ని మీరు ఇప్పుడు చూడగలగడం అదృష్టం కదా. ఆ ప్రయోజనాన్ని మీరు పుచ్చుకోవచ్చు. అది వస్తువు దోషం అని మీరు ఎప్పుడు అనకూడదు. వస్తువుని సక్రమంగా వినియోగించుకోకుండా దుర్వినియోగం చేసి కొన్ని కోట్ల మందిని పాడు చేసేటటువంటి స్వభావం ఉన్నటువంటి కార్యక్రమాన్ని మీరు విమర్శించవలసి ఉంటుంది తప్ప, మీ క్రోధము వస్తువుల పట్ల వెళ్ళిపోతే అది మీ పతనానికి దారితీస్తుంది. అందుకే యుక్తాయుక్త విచక్షణతో అనాలి తప్ప ఆ విచక్షణ విడిచిపెట్టి అనకూడదు. అందుకని నేను దేనికి వ్యతిరేకం కాదు. నేను అలా ఇప్పుడు టీవీకి కోటేశ్వరారు వ్యతిరేకం అని అనకండి. నేను అలా కాదు, నేను చూస్తాను టీవీ. కాకపోతే బీ సెలెక్టివ్ కదా, అంతకన్నా అక్కర్లేదు దాని గురించి. కాబట్టి స్వామి హనుమంటారు, స్మరంత పుత్రనారాణం నిత్యోద్విగ్నా బుభుక్షితా ఖేదిత దుఃఖశయ్యాభి త్వాం కరిష్యంతి పృష్ఠతః. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? చక్కగా తింటారు, పనేముంది, చక్కగా తినేస్తారు, తినేసి పడుకుంటారు. మరి ఏం చేయాలి? ఇంకా వ్యవహారం ఏముంది? కొన్నాళ్ళు అయిపోయింది అనుకోండి, లేచి ఏం చేయాలి? అలాగే దొల్లుతుంటాడు. లేచి ఏం చేయాలిరా ఇప్పుడు నేనంటాడు. ఒక్కొక్కటి చూడండి, లేవడం, అలా పడుకుని ఉంటాడు. పడుకుంటే ఏం చేయాలి? మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటే ఏం మాట్లాడాలి? మా ఆవిడ ఏం చేస్తుందో అని ఒకటి మొదలు పెడతాడు. ఇక నే బయలుదేరేటప్పటికి వాడు ఎంసెట్కి వెళ్తున్నాడు, పాపం ఏమైందో అని వీడంటాడు. ఆఖరికి ఏం చేస్తారో తెలుసా? అంగదా వీళ్ళందరూ కలిసి ఇగో ఈయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, లేకపోతే ఏమో సీతమ్మ జాడ దొరికిండేదేమో, మనందరం కుటుంబాలతో ఉందేమో అని మొదలుపెట్టి రెండో కోణం మొదలుపెట్టి త్వాం కరిష్యంతి పృష్ఠతః, నిన్నొక్కడిని చేసి వెనక్కి తోసేస్తారు, నీదే తప్పంటారు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకు. వీళ్ళందరినీ నువ్వు రక్షించే మనగాడినంటాడు. స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళిపోతే బతకడం అనుకుంటున్నావా? క్రైసిస్ హ్యాండ్లింగ్ అంటారు చూస్తారా, ఒక సమస్యని అంత విశ్లేషణాత్మకంగా మాట్లాడగలగడం. అది చాలా చిన్న విషయంలా కనిపించచ్చు. ఒక్కడికే ఈ బుద్ధి ప్రచోదనం, మిగిలిన వాళ్ళకి లేదు. ఆయన ఒక్కడే ఇలా మాట్లాడగలుగుతున్నాడు. చూడండి ఆయన బుద్ధి వైభవం ఎంత గొప్పగా ఉంటుందో మహానుభావుడిది. కాబట్టి ఖేదితా దుఃఖశయ్యాభి త్వాం కరిష్యంతి పృష్ఠతః. నీవు వీళ్ళని నమ్మి ఎక్కడో మనం స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళిపోతే హాయిగా ఉంటామన్న మాట నువ్వు అనవద్దు. సత్వం హీనః సుహృద్భిశ్చ హిత కామైశ్చ బంధుభిః తృణాదపి భృశోద్విగ్నః స్పందమానాత్ భవిష్యసి. వీళ్ళందరూ నిన్ను వ్యతిరేకించేస్తారు కదా ఒక రోజున. వీళ్ళందరూ ఏం మొదలెడతారంటే, పోన్లేరా ఏదో ఒకటి కిష్కిందకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడు? వెళ్ళిపోగానే సుగ్రీవుడిలో పట్టేసుకోడు. ముందు కిష్కిందలాగా వెళ్ళగానే మన ఇంటికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయేసారి భార్య బిడ్డలను చూసి ఎలా ఉన్నారో కనుక్కుని ప్రభు తప్పైపోయింది, అంగదుడు ఇలా అన్నాడు, ఆ రోజున మా బుద్ధి గడ్డి తిని వెళ్ళిపోయాం, ప్రభువాజ్ఞ మేము ఏం చెయ్యం, మాకు అప్పటికి ఎవరాజు ఆయనే కదా ఎదురుగుండా ఉన్నవాడు, ధిక్కరించలేం, వెళ్ళాం, క్షమించినా మీరే, మమ్మల్ని చంపేసినా మీరే, మీరు ఏం చేసినా మేము సిద్ధాన్ని కాళ్ళ మీద పడిపోదాం. ఇంతమందిని వెళ్ళి పడిపోతే ఎవరు రక్షిస్తాడు, మహా అయితే ఖైదులో బారేస్తారు, కనపడుతుంటారు కదా పెళ్ళం పిల్లలు అని వీళ్ళందరూ మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అప్పుడు నీ పని ఏమవుతుందో తెలుసా? వీళ్లల్లో ఎవడు బయటికి వెళ్ళి సుగ్రీవుడి దగ్గరికి ఎడతాడో జాడ చెప్పాక వీళ్ళందరూ వెళ్ళి క్షమాభిక్ష పొందితే నేను ఒక్కడే మిగులుతానేమోనని నీలో భయము ఉద్విగ్నమై గడ్డి పరక కదిలినా అడిగిపోవడం మొదలవుతుంది. ఇప్పుడు ఎక్కడ మొదలైంది? సుగ్రీవుడు చంపుతాడేమో అని మొదలుపెట్టిన భయం గడ్డి పరక కదిలినా భయపడే స్థితికి వస్తావు. అది నువ్వు చేసే నిర్ణయానికి అంతిమ పర్యవసానం. కాబట్టి నువ్వు ఆ స్థితిని తెచ్చుకోవద్దు. అస్మాభిస్తు గతం సార్థం వినీత అదుపస్థితం అనుపూర్వ్యాత్తు సుగ్రీవో రాజ్యేత్వాం స్థాపయిష్యతి. చక్కగా మనం ఈ కార్యాన్ని పూర్తి చేసి మనం చెయ్యగలిగిన అన్వేషణ చేసి వెనక్కి వెళ్ళిపోయి మేమిలా స్వయం ప్రభా బిలంలో చిక్కుబడిపోయాం, ఈ కారణం చేత సీతమ్మ జాడ తెలియలేదు, కాలం ఎందుకని దాటిపోయింది అని మనం చెప్తే ఒక్కనాటికి సుగ్రీవుడు మనని చంపడు. చంపడమే ప్రధానంగా, చంపడం లక్ష్యంగా ఉన్నవాడు కాదు, యుక్తాయుక్త విచక్షణ కలిగిన వాడు ప్రభువు. వీళ్ళు ఎందుకని నెల దాటిపోయాక తిరిగి వచ్చారు అన్నది ఆలోచిస్తాడు. దాహంతో ఆకలితో వెళ్ళాం, వెళ్లకుండా ఉండలేంగా, అది శరీరానికి ప్రాథమిక అవసరం. అన్నం పెట్టాలి, నీళ్లు పోయాలంటే చచ్చి ఊరుకుంటుంది. అది ఉంటే కదా వెతకడం. సీతమ్మను అందుకుని వెళ్ళాం బిలంలోకి. ఆవిడే చెప్తోంది వెళ్ళిన వాడు బయటికి రావడం కుదరదు, ఆవిడ అనుగ్రహించి తీసుకొచ్చింది కానీ, లేకపోతే మనం బయటకు వస్తామా? ఎందుకు చంపుతాడయా సుగ్రీవుడు? నువ్వు బాగా ఆలోచించు.
మనం ఈ మాటలు కానీ సుగ్రీవుడికి వెళ్ళి చెప్పుకుంటే మనందరినీ కూడా సుగ్రీవుడు మన్నిస్తాడు, మన్నించి ప్రేమించి గౌరవిస్తాడు తప్ప యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏదో చేసేస్తాడు అని నువ్వు అనుకోవద్దు. ఇది చాలా చమత్కారంగా ఉంటుంది. కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే తమకి ఏం చెప్పారో అదే, అంతకన్నా ఇంకా పెద్ద బుద్ధి పెట్టి ఆలోచించేటటువంటి స్వభావం ఉండదు. నాతో ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఇవన్నీనండి శ్రీరామాయణం చదువుతుంటే మీకు పైకి ఇలా ఉంటాయి కానీ పరమసత్యాలు హనుమ మాట్లాడుతున్నాయి. ఆయన అన్నారు, చూసారా వీళ్ళు తినేసి పడుకుంటారు, ఇంకా పని ఉండదు, ఉండకపోవడం ఏమవుతుందంటే భయానికి కారణమై వీళ్ళు అలా కూర్చోలేని స్థితి వస్తుంది. తిని పడుకుని ఉండిపోతే, బలం ఉండి చెయ్యగలిగిన వయసులో చెయ్యకుండా ఉండిపోతే ప్రమాదం వస్తుంది. బలం ఉండి చెయ్యగలిగిన వయసులో చేసి వైరాగ్యాన్ని సంపాదించి వానప్రస్థానికి వెళ్ళాలి. మీరు విన్నారో లేదో, మెరైన్ ఇంజనీర్స్ అని ఉంటారు, సముద్రం మీద వాయేజ్ కి వెడుతుంటారు వాళ్ళు. సముద్రంలో వెళ్ళేటప్పుడు సముద్రం మీద పనిచేసేటటువంటి వాడు అధికారి మీద తిరగబడితే వాళ్ళకి ఇచ్చేటటువంటి శిక్ష ఏమిటో తెలుసా అండి? మీరు ఎప్పుడన్నా మెరైన్ ఇంజనీర్స్ ని ఇక్కడికి వస్తారు 2-3 రోజుల్లో, ఒక ఆయన సుబ్బారావు, ఆయన అడగండి, వేసే శిక్ష ఏమిటో తెలుసా? 1 వారం రోజులు ఎవ్వరూ మాట్లాడద్దు, ఆయనకి ఇష్టమైన పదార్థాలు ఏవో ఆయనకి వండి పెట్టండి అని చెప్తారు. సముద్రం మీద ఇంక ఏమి పని ఉండదు, ఆయన ఎవ్వరూ పలకరించరు. డ్యూటీకి వచ్చేసి ఆ షిఫ్ట్ కి సంతకం పెట్టేయడం. చక్కగా ఆ రోజున ఆయనకి మినపరొట్టు ఇష్టమైతే ఓ రోజు మినపరొట్టు వేసి పెడతారు, ఓ రోజున చక్కగా పూరి వేసి పెడతారు, తినేయడం. ఏం చేయాలంటే ఎవరు మాట్లాడరు ఆయనతో. ఆ సముద్రంలో ఓడ వెళ్ళిపోతుంటే అలా కూర్చోవడం. అలసట లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి? నిద్ర పట్టదు. సముద్ర ఘోష వింటూ అందరూ కష్టపడుతుంటే తను తినేసి అలా కూర్చోవాలంటే వారం రోజులు ఆ శిక్ష వేస్తే 3 రోజులు అయ్యేటప్పటికీ ఇంతకన్నా సముద్రంలో దూకి చచ్చిపోవడం మంచిది అనిపిస్తుంది. వాడికి జీవితంలో ఎప్పుడు ఏ పని చెప్పినా చేయనండు. మెరైన్ ఇంజనీర్స్ యూజువల్ గా షిప్ మీద వెళ్ళేటటువంటి క్రూ వ్యతిరేకిస్తే వేసే శిక్ష ఇదే వేస్తారు. హనుమ ఆనాడు చెప్పినవే ఇప్పుడు వచ్చాయి. ఆయన ఎంత యథార్థ దృష్టితో మాట్లాడారో చూడండి. ఏదో చెప్పారు కదా అని చెప్పినట్టు చేయడం ఎప్పుడూ ప్రయోజనం కాదు. ఏదో నాకు వెనకటికి ఒక ఆయన చెప్పారు, ఏమిటో నాకు రామాయణం వింటే అన్ని ఇలాంటివి గుర్తొస్తుంటాయి. మిలిటరీలో పనిచేసేటప్పుడు యుద్ధం జరుగుతుంటే యుద్ధ భూమిలో పడిపోతారు, చనిపోయి కొంతమంది ఉంటారు, ప్రాణాలతో కొంతమంది ఉంటారు. చనిపోయిన వాళ్ళ గురించి పట్టించుకోవాలా, కొంచెం ప్రాణంతో ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోవాలా అంటే బతికున్న వాడి గురించి ఎక్కువ పట్టించుకోవాలి. ఎందుకంటే పిఓడబ్ల్యూ అంటారు, అంటే పిడబ్ల్యూఓ, ప్రిజనర్ ఆఫ్ వార్ అని. ఈయన కానీ దొరికాడు అనుకోండి, ఆ శత్రు దేశం వాళ్ళు తీసుకెళ్లి వైద్యం చేయించి ఆ రహస్యాలు రాబట్టడానికి చిత్తక్షోభ పెట్టేస్తారు. ఇంకా అందుకని గబగబా ముందు కొస ప్రాణంతో ఉన్న ఆయన్ని తీసుకొచ్చేసే ప్రయత్నం చేస్తారు. దానికి డాక్టర్స్ ని గబగబా ఒకసారి విడిచిపెడితే వాళ్ళు ఏం చేస్తారంటే గబగబా వెళ్ళి ప్రాణం ఉందో లేచో చూసి డెడ్, అలైవ్ అని స్లిప్స్ పెడతారు. పెడితే గబగబా వెనకాలన్న వాళ్ళు వెళ్ళి చచ్చిపోయాడు అంటే కొంచెం ఆ శవాన్ని గభాలను విసిరేస్తారు వ్యాన్ లోకి. అలైవ్, కొంచెం బతికున్నాడు అంటే గబగబా స్ట్రెచ్చర్ లో పెట్టి ఓ వ్యాన్ ఎక్కిస్తారు. అంటే బతికున్నాడు కదా, మరి అలా విసిరేస్తే ఎలాగా, తీసుకురావాలి హాస్పిటల్ గా. డాక్టర్స్ స్లిప్ పెడుతూ ఎవరిదో ఒక ఆయన హార్ట్ బీట్ సరిగ్గా అందలేదో ఆయన కంగారులో చూసి చనిపోయాడు అనుకున్నాడు, డెడ్ అని స్లిప్ పెట్టాడు. ఆయన ఇంకా కొద్దిగా బతికున్నాడు. వీళ్ళు తీసుకొచ్చి 2 చేతులు పట్టుకుని వ్యాన్ లో విసిరైపోతుంటే ఆయన అన్నాడు, ఐఎమ్ అలైవ్ అన్నాడు. నేను బతికున్నాను అన్నాడు. వీళ్ళు అన్నారు, షట్ అప్, ఇట్ ఈస్ సర్టిఫైడ్ యు ఆర్ డెడ్. నోర్ మోయ్, నువ్వు చచ్చిపోయామని సర్టిఫికెట్ పెట్టేశారు నీకు. అది ఎలా ఉంటుంది? వినడానికి బాగుంటుందేమో, తన డ్యూటీ తన కరెక్ట్ గా చేసేసినట్టు ఉంటుందేమో, కానీ అలా చేయడం ఎంతవరకు సమంజసం? కాబట్టి హనుమ మాట్లాడడం అంటే అంత సునిశ్చిత ప్రజ్ఞతో ఉంటుంది. కాబట్టి ఆయన అంటారు, నువ్వు స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళి చిక్కుపడిపోయానన్నా నాకు అనవసరం, నెల రాలేదు నేను చంపాడు సుగ్రీవుడు. కారణం తెలుసుకుంటాడు, తెలుసుకుని క్షమిస్తాడా? ప్రభు అటువంటి వాడిని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? ప్రభువు యొక్క జ్ఞానము సంకుచితం అనుకుంటున్నావు కాదు. ఆయన విశాల హృదయుడు, ఆయన పరిపాలనా సమర్థత కలిగిన వాడు. ప్రభువు యందు ఈ భక్తి ఉన్నవాడెవడో వాడే కార్యం చేయగలడు. అసలు ప్రభుభక్తి లేనివాడు ఏమీ చేయలేడు. కాబట్టి
ధర్మరాజ పితృవ్యస్తే ప్రీతికామో దృఢవ్రత శుచి సత్య ప్రతిజ్ఞశ్చ సత్వాం జాతు ననాశయేత్. ఆయన ధర్మం తెలుసున్నవాడు, నీకు తండ్రి, ప్రీతి కలిగినటువంటి వాడు, దృఢమైనటువంటి వ్రతం ఉన్నవాడు, చాలా మనస్సు నిర్మలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, సత్యమైన ప్రతిజ్ఞ ఉన్నటువంటి వాడు. అటువంటి వాడు నిన్నెందుకు చంపుతాడు? ఎందుకు అసలు సుగ్రీవుడు చంపుతాడని ఆలోచన చేస్తున్నావు? ఆ ఆలోచన విడిచిపెట్టేసి ప్రియ కామశ్చతే మాతు తదర్థం చాస్య జీవితం తస్యాపత్యంచ నాస్త్యన్యత్ అస్మాదంగద గమ్యతాం. నువ్వు ఒకటి గుర్తించు, అసలు నీ పినతండ్రి సుగ్రీవుడికి సంతానం లేదు, కాబట్టి అన్నగారి సంతానమైనటువంటి నువ్వే ఆయనకి కూడా సంతానం. 2, ఇప్పుడు తార ఆయన భార్య, ఆయన ఎప్పుడూ తన భార్య కాబట్టి తారకి ప్రీతి చేద్దామని చూస్తుంటాడు. రొమకి బిడ్డలు లేరు కాబట్టి రాజ్యాధికారం నీకే ఉంది. తారకి ప్రీతి చేయడము, నిన్ను యవరాజ్య పట్టాభిషేకం చేయడము, కొడుకులు లేనటువంటి తనకి ఉన్న ఒకే ఒక్క కొడుకువి కాబట్టి నీ యందు పూర్ణమైన ప్రేమతో ఉంటాడు తప్ప నిన్ను చంపేస్తే ఇప్పుడు అసలు సుగ్రీవుడికి ఏమిటి వస్తుంది? ఒకటి, తార ఖేదపడుతుంది, తన భార్య బాధపడుతుంది, యవరాజ్య పట్టాభిషేకం చేయడానికి ఇంకో కొడుకు లేడు. అటువంటి వాడు నిన్ను చంపుతాడని ఎలా అనుకుంటున్నావు? సుగ్రీవుడు నిన్ను చంపితే ఎంత బాధపడవలసి వస్తుందో తన జీవితం తను పడి చేసుకుంటాడా? ఇటు తార హృదయాన్ని భగ్నపరచి తనకి రాజ్యానికి ఉత్తరాధికారి లేకుండా నువ్వు ఇంత ఖచ్చితంగా ప్రవర్తించిన వెనక మేము సాక్ష్యం చెప్పిన సుగ్రీవుడు నిన్ను చంపుతాడని ఎందుకు అనుకుంటున్నావు? నీ వైపు నుంచి నిన్ను రక్షించవలసిన అవసరం సుగ్రీవుడికి ఎంత ఉందో నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు? కాబట్టి నువ్వు ఇలా చచ్చిపోతాను అనేటటువంటి ప్రయత్నం చెయ్యవు. నువ్వు ఇలా స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళిపోతాను, ఇక్కడ పడుకుంటానన్న మాట అనవద్దు. అక్కడ వరకే చెప్పారు. అంటే ఆయన హృదయం ఏమిటి? రాజకార్యమునందు మనం ఇంకా ముందుకు వెళ్ళి సీతాన్వేషణం చేద్దాం. కానీ నేను మీతో మనవి చేశాను కదండి, రామాయణం ఒక మనస్తత్వ శాస్త్రం. ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే చిన్న విషయం వచ్చింది అనుకోండి, ఇంకసలు ఆ పొంగు మీరు పట్టుకోలేరు. ఇంకసలు ఎన్ని మాటలు అంటారంటే మీతోటి మీకు విసుగొచ్చేస్తుంది. అయ్య బాబోయ్, నా ప్రారంధం ఇదేమిట్రా, ఇలా తినేస్తున్నాను నన్ను అని. ఏదో ఎవరి దగ్గరకో పెడతారు, మీరు ఆ పెళ్లి నిశ్చయం అయిపోయింది అనుకోండి, ఆయన మీరేదో పెళ్లి మాటలకు వెళ్ళారు, పెళ్లి నిశ్చయం అయిపోయిన వాళ్ళ అమ్మాయి, నేను బాగా మాట్లాడానే, ఆ విషయంలో నేను బాగా మాట్లాడానే, అవును మీరు బాగా మాట్లాడారు, అక్కడ నేను అలా మాట్లాడడం మంచిది అని చూసారా, బాగా మాట్లాడాను కదా, అవును బాగా మాట్లాడారు. ఇది ఎన్ని మాటలు? ఇక 3 రోజులైనా 4 రోజులైనా వచ్చే వారం ముహూర్తాలు ఎట్టుకుందాం, మీరు వెళ్ళిపోకుండా ఉండండి అన్నారు. 3 రోజులు అయ్యాక మీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? అయ్యి బాబోయ్, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నా ప్రారంభం అనిపించేస్తుంది. ఇక అస్తమానం ఇంకా నేను బాగా మాట్లాడానే ఇదే అన్న తర్వాత వాళ్ళు, మీరు ఆ మాట అనకుండా ఉండవలసిందండి, అదొక్కటే మా వాళ్ళకు కొంచెం బాధ కలిగింది, కానీ నేను నచ్చ చెప్పానులేండి అన్నారు అనుకోండి. 4వ రోజున వచ్చి నేను ఎందుకన్నానంటావు అని మిగిలిన 3 రోజులు తినేస్తాను. 2 ఎక్స్ట్రీమ్సే. మీరు దేన్ని పట్టుకోలేరు వాళ్ళతోటి, చాలా ఇబ్బంది. మీరు విసుక్కున్నారు అనుకోండి, యాడింగ్ ఫ్యూల్ టు ద ఫైర్ అంటారు చూసారా, అలా ఉంటుంది. చూసా, నిన్ను నమ్ముకుని ఇంత తీసుకొచ్చానా, నీకు నేను కష్టం అయిపోయాను, నీకు బరువు అయిపోయినా మొదలెడతాడు. మీరు అనడానికి ఉండదు, వినలేరు. స్నానం చేసినా అదే, పూజ చేసుకుంటున్నా అదే, అన్నం తింటున్నా అదే, పడుకున్నా అదే, ఏం చేస్తున్నా అదే చెప్తాడు. ఇంకా వదలడు ఏ విషయాన్ని కూడా. అక్కడతో సరే దీన్ని ఇలా పరిష్కరిద్దాం అని ఆలోచించి వదలడం, అది హైపర్ సెన్సిటివ్ అంటారు. ఏమో ఇవాళ నేను ఎందుకో ఇంగ్లీష్ మాటలు వస్తాయి. చాలా కొంతమంది మనస్తత్వం చాలా బలహీనంగా ఉంటుంది. అది చిన్ని విషయానికి విపరీతమైన పొంగు, చిన్న విషయానికి విపరీతమైన కుంగు. ఆ కుంగులో అగాధాలు చూస్తుంది, ఆ పొంగులో అంతరిక్షాన్ని చూస్తుంది. రెండిటినీ భరించడం కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయనకి కుంగులో ఉన్నాడు కాబట్టి ఆయన పాతాళాన్నే చూస్తాడు. కాబట్టి ఆయన ఎలా మాట్లాడతాడో చూడండి. హనుమ ఇంత ఆశాజనకంగా మాట్లాడితే ఆయన ఎంత నిరాశాజనకంగా మాట్లాడతాడో చూడండి. 2 men look through the same bars, one at the stars and one at the mud అని 2 వ్యక్తులు కిటికీలోంచి చూస్తే, ఒకడు ఆకాశంలో నక్షత్రాలను చూస్తాడు, ఒకడు కిందున్న బురద చూస్తాడు. ఎవడి దృష్టికోణం వాడిది. ఒకడు ఊర్ధ్వముఖ చలనం, ఒకడు అధోముఖ పతనం. ఎవడిని రక్షిస్తాడు, ఎవడికి వాడు రక్షకుడు.
ఉద్ధరేణాత్మనాత్మానం, ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలి, ఎవడికి ఆకలిస్తే వాడు అన్నం తినాలి. కాబట్టి అంగదుడు అంటాడు, స్థైర్యం ఆత్మ మనః శౌచం అనుశంస్యం అధార్జవం విక్రమశ్చైవ ధైర్యం చ సుగ్రీవో నోపపద్యతే భ్రాతుర్జ్యేష్ఠస్య యో భార్యాం జీవతో మహిషీం ప్రియాం ధర్మేణ మాతరం యస్తు స్వీకరోతి జుగుప్సితః కథం స ధర్మం జానీతే ఏన భ్రాత్రా మహాత్మన లక్ష్మణస్య భయాద్యేన నా ధర్మ భయభీరుణ ఆగిష్టా మార్గితుం సీతాం ధర్మమస్మిన్ కథం భవేత్ తస్మిన్ పాపే కృతఘ్నేతు స్మృతిహీనే చలాత్మని ఆర్య కో విశ్వస్సే జ్ఞాతు తత్కులీనో జిజీవిషు. ఆయన అంటాడు, అసలు సుగ్రీవుడికి స్థైర్యము లేదు, ఆయన శౌచ్యమున్నవాడు కాడు, ఎప్పుడూ అబద్ధాలాడేటటువంటి స్వభావం ఉన్నవాడు, విక్రమము ధైర్యము ఉన్నవాడు కాడు. ఎంత హీనమైన మనస్సున్నవాడంటే మా పినతండ్రి, నా తండ్రి దుందుబితో యుద్ధానికి ఎడితే ఇక్కడ ఉండరా బిలం బయట అంటే శిల పెట్టి మూసేసి ఇంటికి వచ్చేసాడు. రాజ్యం బుచ్చేసుకుని నా తండ్రి బతికుండగా తారని భార్యగా స్వీకరించాడు. ఇది నిజమైతే రాముడు సుగ్రీవుడితో స్నేహం చేస్తాడా? వాలిని చంపేసిన వాడు సుగ్రీవుడిని చంపాడు, నువ్వు ఈ తప్పు చేశావని. నేను మీకు కిష్కింధకాండలో చెప్పా, సుగ్రీవుడు పాపాచారం ఉన్నవాడైతే అసలు ఋషిముఖ పర్వతం మీద ఉండలేడు. ఇవి తెలియవా అంగదుడికి? తెలుసు. మరి తెలిసిలా ఎందుకు మాట్లాడతాడు అంటే ఆయన బుద్ధి వైభవం అప్పటికి పాతాళాన్ని చూస్తోంది. అందుకని అందరి ఆయనకి ఎవరి మీద బాధో వాళ్ళ ఆ లక్షణాలే చూస్తాడంతే. తలుచుకుంటున్న జుగుప్స, మా నాన్నగారు బతికుండగా మా అమ్మని తన భార్యగా స్వీకరించినటువంటి వాడు ఏదో లక్ష్మణుడికి భయపడి వచ్చి టంకారం చేశాడని సీతమ్మని వెతకమని వానరుల్ని పంపించాడు కానీ ఆయనకేం ధర్మం తెలిసి పంపించలేదు. నిజంగా సీతాన్వేషణం చేద్దామని పంపించిన వాడు కాదు. మనకి తెలియదు సుగ్రీవుడు నిజంగా అలా పంపించే హృదయం ఉన్నవాడో కాడో, సుహృత్తో కాడో మనకి తెలియదు. ఆ విషయంలో ఏమీ సందేహం అక్కర్లేదు. మహానుభావుడు సుగ్రీవుడు ఆ విషయంలో. కాబట్టి అటువంటి కృతజ్ఞుడు, పాపి, స్మృతిహీనుడు, చించలమైన మనస్సున్నవాడు, విశ్వాసఘాతకుడు, అటువంటి వాణ్ణి ఆర్యులు నమ్మరు పెద్దలు. ఆయన వంశంలో పుట్టిన వాణ్ణి, ఆయన కుటుంబంలో పుట్టిన వాణ్ణి నేను ఎలా నమ్ముతాను? కాబట్టి నేను నమ్మను అన్నాడు. అప్పగింతలు మొదలుపెట్టాడు. కాబట్టి నేను చచ్చిపోతాను. ఇప్పుడు ఆయన ఏమన్నారు? హనుమ, నువ్వు లోపలికి వెళ్ళినా నువ్వు బతకవురా అని కదా అన్నారు. అందుకని అసలు లోపలికి వెళ్ళి బతకని, ఇక్కడే చచ్చిపోతానన్నాడు. ఇంత చెప్పింది ఎందుకు పనికి వచ్చిందంటే రాజకార్యం మీద ముందుకెడదా అంటాం లేదు, ఇక్కడే చచ్చిపోతానన్నాడు. అంటే ఇదే నేను మీతో మనవి చేసింది. ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి కొంతమందిలో, ఇది దిద్దుకోవలసి ఉంటుంది. ఎవరి మనసుని వారు జాగ్రత్తగా దిద్దుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం తెలుసా అండి. వాళ్ళు బరువు అయిపోతారు కుటుంబానికి, సమాజానికి, కార్యాలయానికి. ఎక్కడ ఉండనివ్వండి ఇబ్బందే వాళ్ళతో. కించిత్ మీరు పట్టించుకోలేదనుకోండి, ఎవరన్నా చూసారా నన్ను పట్టించుకోలేదు అంటాడు. రండి అమ్మాయ్యా మీరు వచ్చారా, ఇంకా మాకు భయం లేదన్నారు అనుకోండి, పట్టపగ్గాలు ఉండవు, అన్ని ఇబ్బందే అలాంటి వాళ్ళతోటి. అలాంటి వాళ్ళు వస్తున్నారంటే లోపల భయంగా ఉంటుంది, వీళ్ళని ఎలాగా అసలు మనం వ్యవహారం నడపడామని. అలా ఉండకూడదు. ఆ మనసు కొంచెం దిద్దుకోవలసి ఉంటుంది. గొప్ప మనస్తత్వ శాస్త్రం అండి శ్రీరామాయణం. రామాయణం కన్నా మనస్తత్వ శాస్త్రం, శంకరాచార్యుల వారిని మించిన మనస్తత్వ శాస్త్రవేత్త లేవు, పుట్టలేదు, పుట్టబోడు. శంకర భగవత్పాదులంతటి మనస్తత్వ శాస్త్రవేత్త ప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టలేదు. ఇక పుట్టడన్న మాట అనడం నాకు ఇష్టం లేదు, పుట్టాలనే కోరుకుంటాను. మళ్ళీ శంకరులు అవతారం స్వీకరించాలనే నా కోరిక. కాబట్టి ఎంత గొప్పగా ఆయన ఆలోచిస్తాడో చూడండి. నేను ఇక్కడే చచ్చిపోతాను, మీరేం చేస్తారో తెలుసా? వెళ్ళి సుగ్రీవుడి పాదాలు పట్టి నమస్కారం చేశానని చెప్పండి అన్నాడు. మళ్ళీ ఇదేమిటి అంటే ధర్మం అన్నమాట, తన ధర్మం, తను మంచివాడు. వాళ్ళు ఎలా అయినా పోనివ్వండి, నేను నా మంచితనం నాది అని ఓ చెప్పుకొస్తుంటాడు ఒక్కొక్కడు సోది. చూడండి అలా ఉంటుంది అనమాట. చెప్పేవన్నీ నేరాలే కానీ ఏమంటే నా మంచితనం నాది అంటుంటాడు. మళ్ళీ అర్థం అవదండి, ఎదురుకుండా వినేవాడికి వాడంత అమాయకుడా. కాబట్టి సుగ్రీవుడికి నా నమస్కారాలు చెప్పండి. నేను చచ్చిపోయాక మా అమ్మ ఎలాగో బతకదులేండి, పాపం తార కూడా చచ్చిపోతుంది, ఆవిడికి కూడా నమస్కారాలు అడిగానని చెప్పండి. ఆవిడ్ని ఓదార్చే ప్రయత్నం చేయండి. ఇంకెందుకు ఓదార్పు చచ్చిపోయేదానికి? అంటే అమ్మ చచ్చిపోతుంది మనం లేకపోతే అన్నవాడు అమ్మ బతికే ప్రయత్నం చెయ్యాలి కదా, చచ్చిపోవడం ఏడుతాను అసలు ఆ కోణంలో ఆలోచించడు. కాబట్టి మా అమ్మని ఓదార్చండి, రుమకి నేను నమస్కారం చేశానని చెప్పండి, రుమని ఓదార్చండి.
నా కడపటి నమస్కారాలు తెలియచేయండి, ఇదిగో నేను పడుకుంటున్నాను, నేను ప్రాయోపవేశం చేస్తున్నాను. చచ్చిపోతానన్నవాడు ఏం చేయాలండి? చచ్చిపోవాలి. చచ్చిపోవడం పెద్ద విషయం ఏముందండి? లోపలికి వెళ్ళిన ఊపిరి పైకి రాకపోతే చచ్చిపోయినట్టు, పైకి వెళ్ళిన ఊపిరి లోపలికి వెళ్ళకపోతే చచ్చిపోయినట్టు. చావు లోపలికి వెళ్ళే ఊపిరికి పైకి వచ్చే ఊపిరికి మధ్యలో ఉంది కాదా? అంతేగా చావు అంటే. లోపలికి వెళ్ళి పైకి రాలేదనుకోని చచ్చిపోయాడు, పైకి వెళ్ళి లోపలికి వెళ్ళలేదనుకోని చచ్చిపోయాడు. దీనికి పెద్ద అల్లరి ఏమిటి? మళ్ళీ దానికి ఒక పెద్ద ప్రకటన, ఏదో ఆమరణ నిరాహార దీక్ష అని బలవంతంగా అంబులెన్స్ పట్టుకొచ్చి పట్టుకెళ్ళలేకపోతారేమిట్లే అని పడుకున్నట్టు దానికి ఒక పెద్ద హడావిడి, ఇవన్నీ ఎందుకు? కాబట్టి ఇప్పుడు ఏమన్నాడంటే నిజంగా చచ్చిపోదామని లేదు, చచ్చిపోతానన్నంత పిరికితనం పుట్టింది. ఇది మనస్థితిలో ఉన్న ప్రమాదం. ఇప్పుడు ఈయన ఏడుపు మొదలెట్టాడు, నన్ను ఎలాగో చంపేస్తాడు, ఇక్కడే చచ్చిపోతాను, సుగ్రీవుడికి నమస్కారం చెప్పండి, తార ఏడుస్తుంది, తార చచ్చిపోతుంది, తారకి నమస్కారం చెప్పండి. ఇలా చెప్తుంటే పాపం ఆ మిగిలిన కోతులు ఏం చేస్తాయండి? అవసలే చపల చిత్తులు అవి. పాపం అయ్యో రాజు ఎలా ఏడుస్తున్నాడో, చచ్చిపోతున్నాడని అవి కూడా ఏడుపు మొదలెట్టాయి. కొంతమందికి ఇదో బలహీన మనస్తత్వం. ఆ ఏడుపు ఆప్చి ఆలోచించి సరిగ్గా అనగలిగిన వాడు ఒక్కడుంటాడు, హనుమ. ఆయన ఏడిస్తే వీళ్ళు ఏడుస్తున్నారు. ఆయన స్వయం ప్రభావిలంలోకి వెళ్ళిపోదా అంటే ఆ వెళ్ళిపోదా అంటారు. రెండు కారణాలు ఉంటాయి. ఒకటి తెలిసి మనం చెప్తే ఏం బాగుంటుందండి అనే మనస్తత్వం ఉంటుంది ఒకటి. వాడు చూడండి, వాడికి తెలుసు. ఇది చెప్పిన తర్వాత వాడు అంటాడు నేను ఇదే చెప్దాం అనుకున్నానండి అంటాడు. మీరు చూడండి, చాలా మంది దగ్గర ఉంటుంది ఈ బుద్ధి. వాళ్ళు ఎప్పుడూ చెప్పరు, కానీ నేను ఇదే చెప్దాం అనుకున్నానండి అంటారు. సభల్లో కూడా కనపడతారు ఇలాంటి వాళ్ళు. వాళ్ళు ఎంత చమత్కారంగా ఉంటుందంటే, నేను ఇవాళ చాలా మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఈ నాకన్నా ముందు మాట్లాడిన ఫలానా ఆయన నేను చెప్దాం అనుకున్నవన్నీ చెప్పేశారు. ఎంత చక్కగా మాట్లాడారు అని వాళ్ళు అందులోంచి ఒక విషయం చెప్పి ఇంతకన్నా ఇంకా మాట్లాడడానికి ఏముంటుంది? ఆయన మాట్లాడాక మాట్లాడడం కష్టం, అందుకని మాట్లాడటం లేదని కూర్చుంటాడు వాడు. ఇది అలా ఏమి ఉండదు. అదొక చమత్కారం అన్నమాట. కాబట్టి పైగా ఒక చిన్న సలహా ఓటిస్తాడు, ఇక ముందు సభలలో ఈయన్ని చివరికి పెట్టండి, ఈయన ముందు మాట్లాడితే మాకు మాట్లాడడానికి ఉండట్లేదంటారు. అంటే నిజంగా తనలో మాట్లాడేసేవాళ్ళు. ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం. మీరు దీన్ని నిజంగా గమనించి రామాయణాన్ని దృశ్యకావ్యంగా మీరు చదువుతూ అనుభవిస్తేనండి నవరసాలు పండుతాయి. మీరు అలా ఉండలేరు, మీకు చికాగ్గా ఉంటుంది. చిచి అలా ఉండకూడదు, అదేమిటది? మీకు వెంటనే ఆ సర్గలు జ్ఞాపకానికి వస్తాయి. ఇలా ఉండకూడదు, అలా మాట్లాడకూడదు, మనం చక్కగా ఉండాలి, ధీరోద్ధతులమై ప్రవర్తించాలి తప్ప ఇలా లేకి మాటలు ఉండకూడదు అన్న స్థితి కలుగుతుంది మీకు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోగలిగిన ప్రజ్ఞ శ్రీరామాయణ పఠనము, శ్రీరామాయణ శ్రవణము, వీటి రెండిటి వల్ల కలుగుతుంది. బలమైన మనసే సమాజానికి ఉపకారం చేయగలదు. అసలు మనసుకి బలం లేకపోతే శరీరమునకు బలమున్నా ఉపకారం చెయ్యలేడు. కాబట్టి దక్షిణాగ్రేషు దర్భేషు ఉదక్తీరం సమాశ్రితాహ, ఆ సముద్రపు టొడ్డున దక్షిణానికి కొసలు ఉండేటట్టుగా, మళ్ళీ శాస్త్రం ఖచ్చితంగా పాటిస్తాడు. తూర్పు ముఖంగా కూర్చుని ఆచమనం చేసి దక్షిణాగ్రంగా కొసలు ఉండేటట్టుగా దర్భాలు వేసుకుని ప్రాయోపవేశం చేశాడు. ప్రాయోపవేశం అంటే తను చచ్చిపోడు, తనంత తాను శరీరం చచ్చిపోతే చూస్తాడు. దానికేం పెట్టడం, దానికి నీళ్లు పోయాడు. అది ఆకలే అడుగుతుంది కదండి. శరీరానికి దానికి ఒక భాష ఉంటుంది. ఆ శివ మహాపురాణంలో చెప్తారు, ప్రాణాపాన వ్యానబుదాన సమాన నాగకూర్మ కృకర ధనంజయ దేవదత్తముల ద్వారా మాట్లాడతాడు ఈశ్వరుడు లోపల నుంచి. నువ్వు బడలిపోయావు, పడుకో. దేవదత్తం అన్న వాయువు ద్వారా ఆవలింతలతో మాట్లాడతాడు, పడుకో పెట్టి, అలిసిపోయింది శరీరం, ఇంద్రియాలు అలిసిపోయాయి, ఆకలేస్తోంది, దానికి అన్నం పెట్టని చెప్తాడు. కృకరవాయు రూపంలో మంట పుట్టిస్తాడు గర్భకోశంలో. ఇలా ఆకలేసింది పెట్టడం, నీళ్ళు అడిగింది పెట్టడం, నీరస పడిపోయింది ఊరుకుంటాడు, కళ్ళు తిరిగే ఊరుకుంటాడు. పడ్డానికి ఉంది, కింద పడి ఉన్నాడుగా పడుకుంటాడు. ఆఖరికి ఏమవుతుంది? ప్రాణం పోతుంది. ప్రాణం పోతుంటే ఊరుకుంటాడు. అందుకని ప్రాణం పోయే వరకు పడుకుంటాడు తప్ప ఇప్పుడే చచ్చిపోడు. ఎందుకు ఆ వ్యవధి అంటే లోపల చిన్న ఆశ, ఈ లోపల ఏమైనా జరిగి ఒకవేళ బతికేస్తామేమో అంటే తను పరిష్కారం సాధించుకోలేక, తనకి ఉండడం ఇష్టం లేక, సావడం ఇష్టం లేక, చచ్చిపోదామన్నంత అగాధంలోకి ఆలోచన వెళ్ళిపోతే చేసేటటువంటి పిరికి చర్య ఆమరణ నిరాహార దీక్షలు. నేనేమి సందేహపట్టలేదు. ఎందుకు ఈ మాట అనగలుగుతున్నానో తెలుసా అండి? ఒకే ధైర్యంతో చెప్తాను, నేను సనాతన ధర్మాన్ని నమ్ముకున్నవాణ్ణి. సనాతన ధర్మంలో ఆ హక్కు లేదు. ప్రకృతి వికారమైన ఈ శరీరం ఉండాలనుకున్నంత కాలం దీన్ని పోషించడం వినా దీన్ని పడగొట్టే అధికారం మనకి లేదు.
దాన్ని అలా పడగొట్టకూడదు. ఆత్మహత్య నేరం అయినప్పుడు ఆమరణ నిరాహార దీక్ష ఆత్మహత్య ప్రయత్నం. కాబట్టే కదా ఆమరణ నిరాహార దీక్ష చేసిన వాళ్ళ మీద ఆత్మహత్యా నేరం కింద కేసులు రిజిస్టర్ చేయట్లా. కాబట్టి దాన్ని చట్ట వ్యతిరేకం అన్న దాని గురించి నేను కూడా తప్పేదంటే శాస్త్రరీత్యా చట్టరీత్యా కూడా తప్పైన దాన్ని నేను కూడా తప్పని చెప్తున్నాను. కాబట్టి అది అనడానికి నేనేం భయపడక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు చెయ్యకూడని పని చెయ్యడానికి అంగదుడు సిద్ధపడి ఉన్నాడు. ఆయన పడుకున్నాడు. ఆయన పడుకుంటే వీళ్ళందరూ కూడా పడుకున్నారు. బాగుంటుంది ఏంటండి. అయితే ఏమంటే మీ ప్రాణం పోయాక ఏదో కాల్ చేసి వెళ్ళిపోతానులేండి అంటారేమిటి? అలా అంటే బాగుండదు కదా. యువరాజు గారు పడుకున్నాక అందరూ పడుకోవాలి. వీళ్ళన్నారు, వీళ్ళకి మనసులో ఇదే, ఒరే వీడు చచ్చిపోతానంటున్నాడు, ఇప్పుడు మనం వెళ్ళిపోతామంటే బాగుండదు, పడుకోకపోతే బాగుండదు. చూసారా, ఒక ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే పక్కన 4-5 ఇదే నిరాహార దీక్షలు చేస్తుంటారు. అలాగనమాట. వీళ్ళు ఏమైనా అవుతుందేమో చూద్దాం, ఈ లోపల ఏమైనా అయితే అవుతుంది, ఈశ్వర కృప, కాబట్టి మనం ఏం చేస్తాం, కాబట్టి మనము పడుకుందాం, వాళ్ళు పడుకున్నారు. ఇవన్నీ రామాయణ కాలం నుంచే ఉన్నాయన్నమాట. కాబట్టి పడుకున్నారు. పడుకుంటే ఇప్పుడు పడుకున్న తర్వాత ఏం మాట్లాడుకోవాలి? నిజంగా చావు కోరుకున్నాం అనుకోండి, ఏం అదృష్టం రా ఇలా చచ్చిపోతున్నాం అని ఇక మాట్లాడకండి రే అని అలాగే పడుకోవాలి. కానీ వాళ్ళు అయ్యయ్యో మనం చచ్చిపోవలసి వస్తోంది అని మాట్లాడుకుంటున్నారు. అంటే వాళ్ళకి నిజంగా చచ్చిపోదామని ఉందండి? చచ్చిపోదామని లేదు. కానీ ఆ పరిస్థితుల్లో చచ్చిపోవడం తప్ప మార్గం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఉంది, హనుమ చెప్పిన మార్గం ఉంది, కానీ వాళ్ళ బుర్రకెక్కలేదు. చచ్చిపోవడం తప్ప మార్గం లేదనుకుని పడుకున్నటువంటి వాళ్ళందరూ తెలిసో తెలియకో మాట్లాడుకున్న మాటలు మాత్రం రామకథ. ఇది బతికించి. రామకథకున్న గొప్పతనం ఏమిటంటే, అంత కష్టంలో ఉన్నప్పుడు తెలిసో తెలియకో రామకథ మాట్లాడుకున్నా, రామకథ విన్నా, రామకథ చెప్పినా అది మీ కష్టాన్ని తీర్చేస్తుంది అంతే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం మొదలు పెట్టారు? అసలు ఏమిట్రా మన ప్రారంధం, ఎక్కడ ఋష్యమూక పర్వతం, ఎక్కడ కిష్కింధ, హాయిగా పళ్ళు తిని తేనె తాగి ఆడుకుంటూ భార్యా పిల్లలతో ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. ఎక్కడి అయోధ్య, ఎక్కడ దశరథుడు, ఎక్కడ పిల్లలు లేకపోవడం, ఎక్కడ పుత్రకామేష్టి, ఎక్కడ అశ్వమేధం, ధర్మాత్ములైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టడం, పెద్దవాడు ధర్మాత్ముడవడం, కైకమ్మ వరాలు అడగడం, తండ్రిని సత్యమనందు నిలబెట్టడానికి రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరడం, సీతమ్మ తల్లి పతివ్రత కనుక భర్తని అనుగమించడం, లక్ష్మణుడు సేవిస్తానని రాముడితో రావడం, ఖరదూషణాదులు 14,000 మందిని చంపడం, శూర్పణక రావడం, ముకుచివులు కోయడం, ఆ తరువాత కోపం పెట్టుకున్న రావణాసురుడు రామలక్ష్మణులు లేనప్పుడు సీతమ్మ తల్లిని అపహరించడం ఏమిటి, అడ్డెళ్లిన జటాయువుని చంపేయడం ఏమిటి, ఆ తర్వాత సీతమ్మ తల్లిని అపహరించిన తరువాత వెతుక్కుంటూ రామలక్ష్మణులు కిష్కింధకి రావడం ఏమిటి, సుగ్రీవుడితో స్నేహం చేయడం ఏమిటి, వాలిని చంపడం ఏమిటి, సుగ్రీవుడికి పట్టాభిషేకం ఏమిటి, సీతమ్మ దాడ కనిపెట్టమని అన్ని దిక్కులకి వానరాల్ని పంపడం ఏమిటి, మన ప్రారంధం మన్ని దక్షిణ దిక్కుకు పంపడం ఏమిటి, మనం స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళడం ఏమిటి, వేళ దాటిపోవడం ఏమిటి, చావడం తప్ప మార్గం లేని స్థితిలో ఈ పడుకోవడం ఏమిటి. ఇప్పుడు తెలిసో తెలియకో రామకథేగా వాళ్ళు మాట్లాడింది. కాబట్టి ఇదే రామకథనే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. రామస్య వనవాసంచ క్షయం దశరథస్య చ జనస్థానమధం చైవ జటాయుష హరణం చైవ వైదేహ్య వాలినశ్చ వధం రణే రామకోపంచ నదతాం హరీణాం భయమాగతం అని, రామకోపంచ వదతాం హరీణాం భయమాగతం అని వాళ్ళు రామకథనంతటినీ మాట్లాడుకున్నారు. మాట్లాడుకుని పడుకుంటున్నారు. తెలిసో తెలియకో రామకథ మాట్లాడుకున్నవాడు చచ్చిపోవడానికి వీల్లేదు. చచ్చిపోయేంత కష్టంలోంచి వాడు బయటకు వచ్చేస్తాడంతే. రామకథ బలమేమిటో చూపిస్తున్నారు మహర్షి. ఇది సుందరకాండకి పునాది. కిష్కింధకాండలో రామకథ యుగాలు మారిపోనివ్వండి, రామకథ చెప్పుకోవడం అన్నది, రామకథ వినడం అన్నది ఎంత శక్తివంతమైన విషయమో చూపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పటికీ తెలిసో తెలియకో రామకథని మాట్లాడారు అంతే. అకస్మాత్తుగా వాళ్ళకి ఈ కథ మాట్లాడుకుంటుంటే అక్కడికి ఒక పెద్ద పక్షి ఒకటి వచ్చింది. వచ్చి అదండి, ఎవరురా, ఇక్కడ నా తమ్ముడు జటాయువు పేరెత్తిన వాళ్ళెవరు, ఎవరు ఈ మాటలో మాట్లాడుతున్నారు అని ఆ సంపాతి అనబడేటటువంటి పక్షి పర్వత శిఖరం మీద కూర్చుని అంటోంది. ఈ అంగదుడు తన ధోరణిలోనే తానున్నాడు. పడుకున్నాడు కదండి, పక్క వాళ్ళు పూర్తిగా అందరూ కనపడరు పడుకున్నవాడికి, ఇటు పక్క వాళ్ళు పూర్తిగా కనపడరు.
కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు పడుకున్న వాళ్ళకి ఎలా కనపడతారు? కనపడరు. కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు ఇంకాను. వైదేహ్యాహ ప్రియకామేన కృతం కర్మ జటాయుష గృధ్రరాజేన యత్తత్ర శ్రుతం వస్తదశేషత తథా సర్వాణి భూతాని తిర్యగ్యోనిగతాన్యపి ప్రియం కుర్వంతి రామస్య త్యక్త్వా ప్రాణాన్ యథావయం అన్యోన్యం ఉపకుర్వంతి స్నేహ కారుణ్యయంత్రితాః ప్రియం కృతం హి రామస్య ధర్మజ్ఞేన జటాయుష ససుఖీ గృధ్రరాజస్తు రావణేన హతోరణే ముక్తశ్చ సుగ్రీవ భయాత్ గతశ్చ పరమాంగతిం జటాయుషో వినాశేన రాజ్ఞో దశరథస్య చ హరణేన చ వైదేహ్యాః సంశయం హరయోగతాః. ఆయన దృష్టికోణం దేని మీదకి వెళ్ళిందంటే తిరియక్కులు రాముడికి సాయపడ్డాయి. తిరియక్కులు అంటే వెన్నుపాం అడ్డంగా ఉన్న వాటిని తిరియక్కులు అంటారు. వెన్నుపాం అడ్డంగా ఉన్నటువంటి ప్రాణులు, చాలా ప్రాణులు రాముడికి సాయం చేశాయి. మనుష్యులు కాదు సాయం చేయడం, రాముడికి సాయం చెయ్యని వాళ్ళు లేరు. అందులో విశేషించి జటాయు ఒక పక్షి ఎంత సాయం చేసింది రాముడికి. సీతాపహరణం జరుగుతుంటే రాముడు వచ్చాక చెద్దాంలే అని కూర్చోకుండా రావణుణ్ణి ఆపే ప్రయత్నంలో రావణాసురుని యొక్క రథాన్ని విరగ్గొట్టి సారథిని చంపింది. తన కత్తితో రెక్కలు తెగనరికి కాళ్ళు కోసేసి ఆ పక్షిని చంపేశాడు. కానీ అది అదృష్టవంతురాలు. సుగ్రీవుడు బారిపడి చచ్చిపోకుండా రామకార్యంలో చచ్చిపోయింది. మన దురదృష్టం ఏమిటో, వెనక్కెడితే సుగ్రీవుడి చేతిలో చచ్చిపోతాం తప్ప మనం రామకార్యం మీద ఆయనకి ఉపయోగపడలేకపోయాం. వాళ్ళందరూ రామకార్యంలో చచ్చిపోయారు. మనం రామకార్యంలో ఉపయోగపడి చచ్చిపోవట్లేదు, మనం మన పని పూర్తి చెయ్యకుండా చచ్చిపోతున్నాం. అరేరే మనకి ఎంత బాధ వచ్చిందిరా అని అంగదుడు ఆయనకి ఎప్పుడూ ఇంకా ఈ సుగ్రీవుడు చావు ఇంతే, అదే పట్టుకుంటాడు. నేను మీతో చెప్పానుగా. అందుకని అలా రామాయణాన్ని ఆ కోణంలో తిరియక్కులు ఉపకారం చేయడంగా చెప్తున్నాడు. అకస్మాత్తుగా పక్షంది కోయం గిరా ఘోషయంతి ప్రాణై ప్రియతమస్యమే జటాయుషో వధం భ్రాతు కంపయన్ నివమే మనః. కోయం గిరా ఘోషయతి, ఎవరురా నా ప్రాణములతో సమానమైనటువంటి నా తమ్ముడైన జటాయువు యొక్క పేరెత్తి మాట్లాడుతున్నవారు, ఆ జటాయువు యొక్క వధ గురించి విని నేను ఎంతో ఖేదాన్ని పొందాను. నా తమ్ముడు జటాయువు మరణించాడా, ఏది ఒక్కసారి నా దగ్గరికి వచ్చి నాకు ఆ విషయాలు చెప్పండి అన్నాడు. అనేటప్పటికీ వీళ్ళు అనుకున్నారు, ఒరే ఆ పక్షి చూడు ఎంత పెద్ద పక్షి ఉందో, పర్వతమంత పక్షి వచ్చి కూర్చుంది, దగ్గరికి వచ్చి తింటలేదు, కాబట్టి ఈ పక్షి అన్ని తినేస్తుందిరా, మనం చచ్చిపోతాంరా. నిజంగా ఏమంటే చచ్చిపోదాం అనుకున్న వాడికి తినేయడానికి పక్షి వస్తే సంతోషించద్దు. అమ్మాయి అయిపోయిందిరా బాబు, మనం సంకల్పం చేయగానే వచ్చేసిందో పక్షి, దిక్కుమాలను కూడా వదిలిపోయింది చంపేస్తోంది అనుకోవాలి కదా. వాడు అయ్యి బాబోయ్ వచ్చేసింది రే పక్షి, చంపేస్తుంది ఇంక ఇప్పుడు మనని అది అనుకుంటోంది. నా అదృష్టం, ఇన్నాళ్ళకి ఇంతమంది దొరికారు, చక్కగా హాయిగా వడ్డించినట్టు పడుకున్నారు కూడా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని తింటూ వెళ్ళొచ్చు నేను అని అది అనుకుంటోంది. అకస్మాత్తుగా జటాయువు పేరు వినపడింది రామకథలో. అది నా తమ్ముడి గురించి మాట్లాడిన వాళ్ళెవరు అని అడిగింది. సరే ఎలాగో చచ్చిపోదామని కదా పడుకున్నాం, మరి అది తినేస్తానంటే భయం ఏమిటి, దగ్గరికి వెళ్ళి తీసుకురమ్మంటోంది, రమ్మంటోందిగా, వెడదాం అన్నారు. ఇప్పుడు ఎవడు ముందు పడుకున్నాడో వాడు వెళ్ళాలి కదండి. అందుకని అంగదుడు లేచి వెళ్ళాడు. వెడితే అది అడిగింది, ఎవరు నువ్వు చెప్పిన రామకథ ఏమిటి జటాయు మరణం గురించి చెప్తున్నావు, నాకు రాముడంటే ఎంతో ప్రీతి, దశరథ మహారాజు గారికి స్నేహితుడు నా తమ్ముడు అని. ఆయన అన్నాడు, ఇది రామాయణంలో గొప్పతనం ఏమిటంటే కథని ఎప్పుడూ కూడా ఎవరైనా ఎటు మొదలు పెడతారంటే తన వైపు నుంచి మొదలు పెడతారు కదండి. అందుకని ఏమంటే గుంటూరులో కార్యక్రమం బాగా జరిగిందా అన్నారు అనుకోండి, గుంటూరులో కార్యక్రమం అనగా అని మొదలు పెట్టరు. కాకినాడ నుంచి గుంటూరు వెళ్ళామండి, పాపం ఎంత మర్యాదో, పీఠంలో చక్కగా మంచి ఆవాసం ఇచ్చారు, పొద్దున్నే చక్కటి పలహారం, మధ్యాహ్నం భోజనం, అన్ని ఎంత భక్తి అండి బాబు, ఎంత బాగుంటుందో పీఠం అని తర్వాత రామాయణం గురించి చెప్తాడు కదా. ముందు తన వైపు నుంచి మొదలవుతుంది ప్రసంగం ఏదైనా కూడా. శ్రీరామాయణం మనస్తత్వ శాస్త్రం అని నేను అందుకే అన్నాను. కాబట్టి అలా మొదలు పెట్టాడు అంగదుడు కూడా. వృక్షకరజుడు అనబడేటటువంటి ఒక వానరుడు ఉండేవాడు. ఆయనకి ఇద్దరు కుమారులు, వాలి సుగ్రీవులు. అందులో నా తండ్రి వాలి, నేను ఆయన కుమారుడను. ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి రామచంద్రమూర్తి దశరథ మహారాజు గారి కుమారుడు తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసం అరణ్యవాసానికి వస్తే ఆయన యొక్క భార్యని సీతమ్మ తల్లి అపహరిస్తే ఋష్యమూక పర్వతం దగ్గరికి వచ్చి సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా స్నేహం చేసుకుని తన
స్నేహితుడైనటువంటి సుగ్రీవుడికి ఇచ్చిన మాట ప్రకారంతో ఒక బాణంతో అధర్మంలో ఉన్నటువంటి నా తండ్రి అయిన వాలిని బాణము చేత నిగ్రహించి సుగ్రీవుడికి పట్టం గడితే రాజ్యం పుచ్చుకున్నటువంటి సుగ్రీవుడు కృతజ్ఞతాపురస్సరంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అన్ని దిక్కులకి రాముని యొక్క భార్య అయిన సీతమ్మని అపహరించిన రావణుని జాడ కనిపెట్టడానికి పంపబడితే దక్షిణ దిక్కుకి నా నాయకత్వంలో వచ్చిన ఈ వానర సమూహం అంతా ఆ బిలంలోకి వెళ్ళిపోయి వేళ దాటిపోయి బయటికి వచ్చిన తర్వాత వెనక్కెడితే సుగ్రీవుడు చంపుతారని ముందుకెళ్ళడానికి మాకు భయమేసి ఓపిక లేక ఆఖరికి ఇక్కడే చచ్చిపోదామని ప్రాయోపవేశం చేసి మేం పడుకుని రామకథ చెప్తుంటే నువ్వు వచ్చి మమ్మల్ని మా దగ్గరికి వచ్చి మాట్లాడి ఎవరని అడిగావు వచ్చాను, ఇది విషయం అన్నాడు. మళ్ళీ రామకథ చెప్పాడు. మళ్ళీ మూడో మాట జరిగింది. ఇప్పుడు జరిగేసరికి ఆ పక్షంది చాలా గొప్ప విషయాన్ని చెప్పావయ్యా నువ్వు అని, యవీయాన్ మమ సభ్రాత జటాయుర్నామ వానరాహ యమాఖ్యాత హతం యుద్ధే రావణీన బలీయస. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, నాకు అత్యంత ప్రియమైన సోదరుడైనటువంటి జటాయువుని సంహరించినటువంటి ఆ రావణాసురుణ్ణి వెంటనే నేను ఎగిరి వెళ్లి సంహరించాలి. కానీ నేను వృద్ధుడనైపోయాను, నాకు రెక్కలు లేవు, నేను ఎగరలేను, అందుకని ప్రతీకారం తీర్చుకోలేను. ఎందుకు నీ రెక్కలు పోయాయి అంటావేమో, ఒకానొకప్పుడు వృత్రాసుర వధ జరిగినటువంటి కాలంలో చూడండి, ఆ చెప్పడంలో కూడా ఒక చమత్కారం. మీ పెళ్లి ఎప్పుడైందండి అన్నారనుకోండి, వాడు ఏదో సంవత్సరం చెప్పడం మీకు గుర్తుందా, ఆ దివిసీమంతా కొట్టుకుపోయి పెను తుఫాను వచ్చింది, ఆ ఏడాదే నా పెళ్లి అంటాడు. అది ఎందుకు అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క బండ గుర్తు అని చెప్తాడు తప్ప వాడికి సంవత్సరం గుర్తుందా అంటే ఏమో అటు ఇటు చెప్తాడు. కానీ దివిసీమ కొట్టుకుపోయిన రోజునే నా పెళ్ళండి అంటాడు. అది ఎందుకు అలాగా అంటే ఓ బండ గుర్తుతో చెప్పడం అలవాటుగా వచ్చేస్తుంటుంది కొంతమందికి. అలా ఈయన కూడా ఎంత గొప్పగా చెప్పాడంటే వృత్రాసుర వధ జరిగినటువంటి కాలం అది. ఎప్పటి కాలం? ఆ వృత్రాసుర వధ జరిగినటువంటి కాలంలో నాకు మా తమ్ముడికి ఓ కోరిక పుట్టింది. ఆ సూర్య భగవానుడు ప్రకాశించేటటువంటి మండలం ఏదుందో సూర్యమండలం వరకు ఎగురుదామని. కాబట్టి మేమిద్దరం కలిసి ఎగరడం మొదలు పెట్టాం. మధ్యాహ్న కాలం అయింది, సగం దూరం వెళ్ళాం. సూర్యుడి యొక్క వేడి చేత తా తమ్ముని యొక్క రెక్కలు కాలిపోయే స్థితి వచ్చింది. ఇది భ్రాతృధర్మం అంటే. మహానుభావుడు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. మధ్యం ప్రాప్తేతు సూర్యేతు జటాయురవసీతతి. ఆ సగం దాకా వెళ్ళిన తర్వాత ఇంకా జటాయువు ఎగరలేకపోయాడు, ఖేదపడిపోయి చెమటలు కారుస్తూ వగర్చాడు. ఇక అతని శరీరము కాలిపోయే స్థితి వచ్చింది. అప్పుడు నేను పక్షాభ్యాం చదయామాస స్నేహాత్ పరమ విహ్వల. స్నేహాత్ నా తమ్ముని యందున్న ప్రీతి చేత నా తమ్ముడికి ఎక్కడ ఆపద వస్తుందో అని చెదిరిపోయిన మనసుతో, మరి నీకు రాదా ఆపద అంటే తన ఆపద పట్టించుకోలేదు, తమ్ముడి మీద ప్రేమతో నా రెక్కల్ని నా తమ్ముడి మీద ఆచ్ఛాదించాను. ఆచ్ఛాదించడంలో ఆ వేడికి నా రెక్కలు కాలిపోయాయి. కాలిపోయిన తర్వాత నిర్దగ్ధ పక్షపతితో వింధ్యేహం వనరసభ. నేను ఈ వింధ్య పర్వత శిఖరాల మీద పడిపోయాను ఇంకెగరలేక. నా తమ్ముడు ఎటు ఎగిరిపోయాడో నాకు తెలియదు. ఇక ఆనాటి నుంచి నా తమ్ముడిని నేను చూడడం కుదరలేదు. కాబట్టి నేను ఇక్కడ ఇలా పడున్నాను, నాకు రెక్కలు లేవు. జటాయువు నా తమ్ముడు. అంటే అంగదుడు అన్నాడు, ఈయన గొడవ ఈయనది కదండి, ఎవడి గొడవ వాడిది. కాబట్టి ఎవడు ఏం మాట్లాడుతున్నా మళ్ళీ ఈయన సబ్జెక్టులోకి ఈయన తీసుకొస్తాడు. ఆయన అన్నాడు, అంతకు ముందు ఎగిరానన్నాడుగా, సూర్యుడి వరకు ఎగిరానన్నాడు, బాగా బలం ఉందంటున్నాడు. పైగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎటు వెళ్ళని వాడే బాగా పనికొస్తాడు. ఎందుకో తెలుసా అండి, వాడు ఎక్కడికి వెళ్ళాడు కాబట్టి ఇటు ఎవరైనా వెళ్ళారండి అలా తీసుకుని వెళ్ళి అడిగితే వాడే చెప్పగలడు. కాబట్టి దక్షిణ దిక్కున అప్పుడు రెక్కలు కాలిపోయి కూర్చున్నాడంటే రావణుడు ఇలా వెళ్ళాడేమో చూశాడేమో అని అనుమానం వచ్చింది. చూశారు, ఎవరి సమస్య యొక్క కోణంలో వాళ్ళు ఆలోచిస్తారు తప్ప అందరి దృష్టికోణం ఒకలా ఉండదు. ఆయన బాధ ఆయన చెప్పాడు, ఆయన బాధ ఈయనకి పనికొచ్చేటట్టుగా ఉంది. ఎందుకంటే వన్ మ్యాన్స్ ఫుడ్ ఈజ్ అనదర్ మ్యాన్స్ పాయిజన్. ఆయన అలా కూర్చుని ఉండడం బహుశా సీతమ్మని తీసుకెళ్ళినప్పుడు చూసే ఉంటాడు. పనే ఉంది, ఏమీ లేదు, అక్కడే కూర్చున్నాడు కదా. ఇదేంటి మా ఆవిడని అడిగితే తెలియదు కానండి, అది అటు ఇటు పోతుంటుంది ఆఫీస్కి దానికి. మా అమ్మ ఎక్కడికి వెళ్ళదు, ఇంట్లోనే ఉంటుంది. ఆవిడని అడగండి, వాళ్ళ ఫోన్ ఏమైనా వచ్చిందేమో అంటాడు ఒక్కొక్కడు. అంటే ఆవిడ ఎక్కడికి వెళ్ళదు కాబట్టి ఆవిడకి అన్ని తెలుస్తాయి ఇంట్లో జరిగినవి. అలా రెక్కలు కాలిపోయి అన్నాడు కాబట్టి ఇక్కడే ఉన్నానంటున్నాడు కాబట్టి సీతాపహరణం చూసి ఉండాలి. అందుని వెంటనే ఈయన జోక్యం చేసుకుని అన్నాడు. ఈయనకి అది సంతోషం, అమ్మయ్య ఇక్కడే ఉన్నవాడు వాడు దొరికాడు రా కాబట్టి ఏమైనా చెప్తాడేమో. ఆ చెప్పేవాడు దొరకలేదు ఇన్నాడు.
కాబట్టి సీతామహరణం జరిగింది, రావణాసురుడు ఎత్తుకుపోవడం మీరేమైనా చూశారా? మీకేమైనా తెలుసా రావణుడు ఎక్కడుంటాడో? అసలు అతని బలం ఏమిటో మీకు ఏమైనా తెలిస్తే పుణ్యం కట్టుకుందరు. నాకు ఆ మాట చెప్పాడు. చచ్చిపోదాం అన్నవాడికి ఇవన్నీ ఎందుకంటే ఇంకా అంటే చచ్చిపోయే ఉద్దేశ్యం లేదు అసలు. అది మీరు పట్టుకోవాలి. రామకథ మళ్ళీ ఊపిరి లూదింది బతుక్కి. కాబట్టి ఇప్పుడు అంటే ఆయన అన్నాడు, నిర్దగ్ధపక్షో గృధ్రోహం హీనవీర్య ప్లవంగమాహ వాంగ్మాత్రేణ తు రామస్య కరిష్యే సహ్యముత్తమం. రెక్కలు కాలిపోయి ఈ కింద పడి ఉన్నవాడిని నేనేం సాయం చేస్తాను మీకు రామకార్యంలో, కానీ మాట సాయం చేస్తాను మీకు అన్నాడు. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈయన మీకెందుకులేండి నేను వచ్చి సాయం చేస్తానంటలేదు. ఓ ఎర్ర యాగాని కూడా తీసివ్వక్కర్లేదు. తనకి తెలుసున్న విషయం ఒకసారి నోటితో చెప్తాడు అంతే. ఇంతకన్నా తక్కువ ఉపకారం బహుశా ఇంకేం ఉండదు లోకంలో. అసలు చేద్దాం అనుకుంటే, చేద్దాం అనుకోని వాడు అది కూడా చేయకపోతే మనం ఏం చేయలేము అనుకోండి. కాబట్టి మాట సాయం మాత్రం మీకు చేసి పెడతాను అన్నాడు. పూని అదైనా చాలు. కాబట్టి అదేమిటో చెప్పన్నాడు. తరుణీ రూప సంపన్న సర్వాభరణ భూషిత హ్రియమాణ మయా దృష్ట రావణేన దురాత్మన క్రోశంతి రామరామేతి లక్ష్మణేతి చ భామిని భూషణాన్యప విద్యంతి గాత్రాని చ విధూన్వతి పుత్రో విశ్రవస సాక్షాత్ భ్రాతా వైశ్రవణస్య చ అధ్యాస్తే నగరీం లంకాం రావణో నామరాక్షసః ఇతో ద్వీప సముద్రస్య సంపూర్ణే శతయోజినే తస్మిన్ లంకాపురీ రమ్య నిర్మితా విశ్వకర్మణ జంబూనద మయైర్ద్వారైః చిత్రైః కాంచన వేదికైః ప్రాకారేణార్కవర్ణేన మహతా సుసమావృత తస్యాం వసతి వైదేహి దీనా కౌశేయవాసిని రావణాంతఃపురే రుద్ధ రాక్షసీభిః సురక్షిత. నల్లటి మబ్బు ఎలా ఉంటుందో, నీరు పట్టిన మబ్బు, అటువంటి రూపం కలిగినటువంటి రావణుడు మబ్బు మధ్యలో మెరిసినటువంటి మెరుపు తీగలా ఉన్న సీతమ్మని తన తొడ మీద కూర్చోబెట్టుకుని ఈ మార్గంలో తీసుకుని వెళ్ళాడు. ఆమె రావణుడి చేత అపహరింపబడుతున్నప్పుడు హా రామ హా లక్ష్మణ అని ఏడుస్తూ భయంతో కదిలిపోతుండగా ఆమె ఆభరణములన్నీ కూడా వేలాడుతున్నటువంటి స్థితిలో ఆవిడ్ని నేను చూశాను. ఆ రావణుడు విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు. వైశ్రవణుడు అంటే కుబేరుని యొక్క తమ్ముడు. ఆయన లంకా నగరాన్ని పరిపాలిస్తుంటాడు. ఈ సముద్రం 100 యోజనముల దూరాన్ని దాటి మీరు వెడితే కాంచన లంక ఉంది. నాకిక్కడి నుంచి కనపడుతోంది. అదిగో ఆ లంకా పట్టణంలో అంతఃపురం పక్కన ఉన్నటువంటి ప్రమదావనంలో సీతమ్మ తల్లి రాక్షస స్త్రీల చేత రక్షింపబడుతూ ఉంది. అంతఃపురంలో ఉంది ఆ తల్లి. ఆ రాక్షస స్త్రీల చేత రక్షింపబడుతూ, ప్రమదావనము అన్నమాట పూర్తిగా వాడి చూపించలేదు. అంతఃపురంలో రక్షింపబడుతోందంటే లంకలో రాసగృహంలో రాజు నివసించి రాణులు నివసించేటటువంటి గృహంలో, అందులో ప్రమదావనం అంతర్భాగం. అక్కడ ఉన్నటువంటి సీతమ్మని చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరూ రక్షిస్తున్నారు. రక్షించడం అంటే ఆవిడ చచ్చిపోకుండా చూస్తున్నారు. అది రక్షణ అంటే వాళ్ళ ఉద్దేశం. ఆవిడ ఏడుస్తూ ఉంది. ఇహస్తోహం ప్రపశ్యామి రావణం జానకీం తథా అస్మాకమపి సౌపర్ణం దివ్యం చక్షుర్బలం తథా తస్మాదాహార వీర్యేణ నిసర్గేణ చ మానరాః అయోజన శతాన్ సాగ్రాత్ వయం పశ్యామ నిత్యశః. ఈ భూమికి 7 అంతరములున్నాయి ఆకాశానికి మధ్యలో. మొదటి అంతరంలో అసలు మొదటి అంతరం వరకు వెళ్లకుండా తమ కాళ్ల దగ్గర ఉన్న పదార్థాన్ని తాముకు చిమ్ముకు తినేటటువంటి రెక్కలున్నవి కొన్ని ఉంటాయి, కోళ్ళు మొదలైనవి. అవి ఎగరలేవు. అవి తన కాళ్ల దగ్గర దొరికిన దాన్ని చిమ్ముకు తింటుంది. ఇంకొకటి పావురం లాంటిది మొదటి అంతరంలో ఎగురుతుంది ధాన్యపు గింజలు ఏరుకొని. కాకి లాంటిది పళ్ళు కాయలు తింటూ 2వ అంతరంలో ఎగురుతుంది. 3వ అంతరంలోకి వెళ్ళేటప్పుడు 2వ మార్గంలో నీటి కాకులు, ఈ క్రౌంచ పక్షులు, లకుముకి కాకులు 2వ అంతరంలో ఎగిరితే క్రౌంచ పక్షులు మొదలైనటువంటివి 3వ అంతరంలో లకుమికి పిట్టలు, నీటి కాకులు ఎగురుతాయి. 4వ అంతరంలో డేగలు ఎగురుతాయి. 5వ అంతరంలో గ్రద్దలు ఎగురుతాయి. 6వ అంతరంలో హంసలు ఎగురుతాయి. 7వ అంతరంలో చివరి అంతరంలో ఆకాశానికి దగ్గరగా ఒక్క వినతపుత్రులైనటువంటి వైనితేయులు మాత్రమే ఎగురుతారు. వాళ్ళకొక్కళ్ళకే అంత శక్తి.
నేను వినతపుత్రులైనటువంటి అరుణుని యొక్క సంతానానికి చెందినవాణ్ణి. కాబట్టి నేను 7 అంతర్మల పైకి ఎగిరి చూడగలను, కానీ ఇప్పుడు ఎగరలేను. కానీ మాకు ఈశ్వరుడిచ్చినటువంటి ఒక గొప్ప శక్తి ఉంది. ఏమిటా శక్తి అంటే, ఇహస్తోహం ప్రపశ్యామి, నేను ఇక్కడే కూర్చుని నా కన్ను ఇలా తిప్పి చూస్తే 100 యోజనముల అవతల ఉన్న అంతఃపుర ప్రాంగణంలో ఉన్న సీతమ్మ ఏడుస్తూ నాకు కనపడుతోంది. ఎందుకు అలా కనపడుతోంది? అస్మాకమపి సౌపర్ణం దివ్యం చక్షుర్బలం తథా, మా కంటి చూపుకి అంత శక్తిని ఈశ్వరుడిచ్చాడు. అందుకు కదండి గ్రద్ద అక్కడ ఎగురుతూ ఇక్కడ ఉన్న కోడి పిల్లని చూసొచ్చి తన్నేస్తుంది. మాకు కంటికి అంత బలం ఇచ్చాడు. ఈ బలం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? తస్మాద్ ఆహార వీర్యేణ నిసర్గేణ చ వానరాహ ఆయోజన శతాన్ సాగ్రాత్ వయం పశ్యామ నిత్యశః. మేము తిన్న ఆహారంలోంచి మా కంటికి అంత బలం వస్తుంది. అది ఈశ్వరుడు ఇచ్చినటువంటి కృప. మేమేది తింటున్నామో అదే ఇంకొకడు తిన్నా వాడి కంటికి ఆ బలం రాదు. ఒక్క మాకే, వైనతేయులకే శక్తి. మేము తిన్న ఆహారంలోంచి ఇక్కడి నుంచి 100 యోజనముల అవతల వరకు చూడగలిగిన శక్తి మాకుంది. కాబట్టి సీతమ్మ అక్కడుంది. 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళగలిగితే, సముద్రం నేతుమిచ్చామి భవద్విర్వరుణాలయం ప్రదాస్యాం యుదకం భ్రాతు స్వర్గతస్య మహాత్మనః. మీరు ఈ 100 యోజనముల సముద్రాన్ని గడచి ఆవలి ఒడ్డుకి వెళ్లి చూడగలిగితే మీకు సీతమ్మ దర్శనం అవుతుంది. కాబట్టి నా తమ్ముడైనటువంటి జటాయువుకి నేను జలతర్పణం చెయ్యాలి అని అనుకుంటున్నాను. మీరు వెళ్ళి సీతమ్మ జాడ కనిపెడుతురు గాని మీరు నన్ను తీసుకెళ్లి ఆ సముద్రపు ఒడ్డుకి తీసుకెడితే నేను నా తమ్ముడికి జలతర్పణ చేస్తాను. ఎందుకని? స్వర్గతస్య మహాత్మనః, స్వర్గానికి వెళ్ళాడు కదా అంటే ఆ సంపాతిని తీసుకుని ఆ సముద్రపు ఒడ్డుకి వెళ్ళారు. ఆయన జలతర్పణ చేశాడు. జలతర్పణ చేసిన తరువాత తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టారు. రెక్కలు లేవు కదా, ఆయన కదలలేడు, ఎగరలేడు, అందుకని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి వీళ్ళందరూ చుట్టూ చేరారు. ఎందుకని? ఇన్నాళ్లకి సీతమ్మ జాడ చెప్పేవాడు ఒకడు దొరికాడు. మంచి కథలు చెప్పే తాతగారి చుట్టూ మనవలు పక్కింటి వాళ్ళు కూడా చేరుతూ ఉంటారు. అలా అందరూ చేరారు. తం మామేవం గతం పుత్ర సుపార్శ్వో నామనామత ఆహారేణ యథాకాలం బిభర్తి పతతాం వరః తీక్ష్ణ కామాస్తు గంధర్వా తీక్ష్ణ కోపా భుజంగమా మృగాణాం తు భయం తీక్ష్ణం తతశ్రీ తీక్ష్ణక్షుధావయం. ఎంత గొప్పగా మాట్లాడతాడో ఆ సంపాతి. అన్నాడు, గంధర్వులకి కామం ఎక్కువ, పావులకి కోపం ఎక్కువ, మృగములకు భయం ఎక్కువ, మాకు ఆకలి ఎక్కువ. మాకు అంటే పక్షులకు ఆకలి ఎక్కువ. కాబట్టి అసలే నేను పక్షిని, అందులో పెద్ద పక్షిని, నాకు చాలా ఆకలి. రెక్కలా లేవు, కాబట్టి నేను ఆహారం తినడానికి ఎక్కడికి కదల్లేను. కాబట్టి నా కుమారుడైనటువంటి సుపార్శ్వుడు ప్రతిరోజు నాకు ఆహారం పట్టుకొచ్చి పెట్టేవాడు. నేను తింటూ ఉండేవాడిని. ఒక రోజున నా కుమారుడు నాకు ఆహారం తీసుకురాలేదు. సాయంకాలం అయిపోయింది, నాకు విపరీతమైన ఆకలి. పైగా నా కుమారుడు రిక్తహస్తములతో వచ్చాడు. నేను చాలా క్రుద్ధుడనై మాట్లాడాను, నువ్వు ఎందుకు తేలేదు ఆహారం అని. అంటే ఆయన నాతో ఒక మాట చెప్పాడు, నాన్నగారు నేను మహేంద్రగిరి ద్వారం దగ్గరికి వెళ్ళి రెక్కలు అల్లార్చి కూర్చుని సముద్రంలోకి చూస్తున్నాను. సముద్రంలో ఉండేటటువంటి ప్రాణులను పట్టుకుని మీకు తీసుకొద్దామని. ఈలోగా ఒక మహాభూతం ఒకటి ఆకాశ మార్గంలో వస్తోంది. అది నీరు నిండిన మేఘంలా నల్లగా ఉంది. దాని ఒడిలో మెరుపు తీగ లాంటి ఒక ఆడది చాలా తత్తరపడుతూ శోకిస్తోంది. ఈ సముద్ర ప్రాణులు ఎందుకు ఆ నల్లమబ్బు లాంటి శరీరం ఉన్నటు వాణ్ణి పట్టుకొచ్చి మీకు ఆహారంగా సమర్పిద్దామని నేను నోరు తెరిచి కూర్చున్నాను. ఆ ప్రాణి, ఆ నల్లటి ఆకారం ఉన్న వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు, అయ్యా దయచేసి నాకు దారి విడిచిపెట్టండి అని ఎంతో వినయంతో ప్రార్థించాడు. శత్రు అయినా వినయంతో ప్రార్థించిన వాడిని విడిచిపెట్టాలి కదా. అందుకని నాన్నగారు నేను దారి విడిచిపెట్టేశాను. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు ఆవిడితో కలిసి. ఆ తర్వాత సిద్ధులు, చారణులు మొదలైన వారు నా దగ్గరికి వచ్చారు. నాయనా నువ్వు అదృష్టవంతుడివిరా, వాడు ఏ స్థితిలో ఉన్నాడో బ్రతిమాలి వినయంగా అడిగాడు. వాడి జీవితంలో వినయంగా అడగడం అన్నది ఉండదు. వాడు రావణుడు, సీతాపహరణం చేస్తున్నాడు. వాణ్ణి చూసి సమస్త భూతములు భయపడి పక్కకి తప్పుకున్నాయి. నువ్వు వాడికి ఎదురు పడినా వినయంగా అడిగితే దారి ఇచ్చావు, కాబట్టి బతికిపోయావు, నువ్వు ఆయుష్మంతుడవు అన్నారు.
కాబట్టి నాన్నగారు ఇవాళ ఆలస్యం అయిపోయింది, నేను మీకేమీ తేలేకపోయాను అని చెప్పాడు. కాబట్టి నా కొడుకు కూడా చూశాడు, సీతాపహరణం జరిగినప్పుడు రావణుడితో నా కొడుకు మాట్లాడాడు కూడా అని చెప్తూ, నేను చాలా కాలం క్రితం రెక్కలు కాలిపోయి ఒక పర్వత శిఖరం మీద పడిపోయానని మీతో చెప్పాను కదా. మీతో అంటే సంపాతి వానరులతో చెప్పిన దాని దగ్గరికి మీరు అనుసంధానం కండి. పడిపోయాను కదా, పడిపోయినప్పుడు నాకు తెలివి లేదు అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాడు కథలో. వెళ్ళి 6 రోజుల పాటు స్పృహలేని స్థితిలో నేను ఆ బండ మీద అలా పడిపోయి ఉండిపోయాను. వింధ్యపర్వత శిఖరం మీద పడ్డాడు. ఎక్కడ పడిపోయాడో ఆయనకి తెలియదు. ఆ గాలివాలుకు వచ్చి పడిపోయినప్పుడు 6 రోజులు స్పృహ లేదు. నిజంగా చాలా గొప్పవాడండి. అంత పైనుంచి కింద పడి 6 రోజులు స్పృహ పోవడం ఏంటి, అసలు మనిషి ఉండకూడదు కదా. 6 రోజుల తర్వాత నాకు స్పృహ వచ్చింది. అన్ని దిక్కుల వంక చూశాను, నేను ఎక్కడున్నాను అని ఆలోచించాను. నేను ఇప్పుడు వింధ్య పర్వతం యొక్క దక్షిణ ప్రాంతంలో పడిపోయాను అని నాకు ఆ ప్రాంతాన్ని బట్టి నేను తెలుసుకున్నాను. తెలుసుకుని మెల్లగా శరీరాన్ని ఈడ్చుకుంటూ అక్కడే ఉన్నటువంటి నిశాకర మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాను. నేను ఓపిక ఉన్న రోజులలో నేను నా తమ్ముడైన జటాయువు మనుష్య రూపాలలో వెళ్లి నిశాకర మహర్షికి నమస్కారం చేస్తుండేవాళ్ళం. ఆ మహర్షికి నేను తెలుసు. అందుకని మనశ్శాంతి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. అటువంటి మహర్షి దర్శనం చేస్తే మహాత్ముల దర్శనం ఎందుకు తినైపోతుందంటే అది కాపాడి తీరుతుంది. కాబట్టి నేను మహాత్ముల దర్శనం చేద్దామని మెల్లిగా శరీరాన్ని ఈడుస్తూ ఆ ఆశ్రమానికి చేరుకున్నాను. అది సురైరపి సుపూజితం, దేవతలు కూడా అక్కడికి వచ్చి పూజిస్తారు ఆయన్ని, అంత గొప్పవాడు. ఋషిర్ నిశాకరో నామ యస్మిన్ ఉగ్ర తపసాభవత్. ఆయన మహానుభావుడు, చాలా గొప్ప తపస్సు చేసినవాడు. ఎటువంటి తపస్సు, సామాన్యమైన తపస్సు కాదు. యస్మిన్ ఉగ్ర తపాభవత్, ఆయన చాలా ఉగ్రమైనటువంటి తపస్సు చేశాడు, అన్ని నియమాలు పాటించినటువంటి వాడు. 8 వర్ష సహస్రాణి తేనాస్మిన్ ఋషినా వినా వసతో మమ ధర్మజ్ఞాః స్వర్గతేతు నిశాకరే. నేను ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళిన తరువాత, రెక్కలు కాలిపోయిన తరువాత 8,000 సంవత్సరములు ఆయన ఉన్నారు. ఉండి అబ్బా ఇంకెన్నాళ్ళు ఉంటాను లేవా ఈ శరీరంతో అని ఆయన శరీరాన్ని విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళారు. నేను ఆ ఋషి దర్శనం కోసం వెళ్ళాను. అప్పుడు ఆయన స్నానానికి వెళ్ళారు, నేను వెళ్ళలేనుగా. అందుకని అక్కడే కూర్చున్నాను, ఆయన అటుగా వస్తారు కదా చూస్తారని. అథాపస్యం అదూరస్థం ఋషిం జలిత తేజసం కృతాభిషేకం దుర్ధర్షం ఉపావృత్తం ఉదంగుఖం. ఆయన ఉత్తర దిక్కుకు తిరిగినటువంటి వాడై స్నానం చేసి వస్తున్నటువంటి ఆ ఋషి అగ్ని శిఖ ఎలా ఉంటుందో అటువంటి తేజస్సుతో ఉన్నాడు. ఆ ఋషి నదీ స్నానం చేసి ఆశ్రమంలోకి వెడుతుంటే నది పాయకి ఆశ్రమానికి మధ్యలో ఉన్న దూరాన్ని ఆయన నడిచి వెడుతున్నప్పుడు తం వృక్షా శృమరా వ్యాఘ్రా సింహ నాగా సరీసృపా పరివార్యోపగచ్చంతి ధాతారం ప్రాణినో యథా. ఆయన వెంట పెద్ద పులులు, సింహాలు, పావులు, ఆ తర్వాత నేల మీద పాకేటటువంటి జంతువులు, ఇవి కాకుండా చామరీ మృగాలు, ఇవన్నీ ఆయన వెనకాతల నడుస్తూ వెళ్ళాయి. ఆయన ఆశ్రమంలోకి వెళ్ళేంత వరకు చతుర్ముఖ బ్రహ్మగారు నడిచి వెడుతుంటే ఆయన వెనకాతల ప్రాణులన్నీ ఎలా వెడతాయో గౌరవంతో, అంత గౌరవంతో ఆయన వెనకాతల నడిచి వెళ్ళాయి. ఋషి తేజస్సు అంత గొప్పది. ఋషి ఎక్కడుంటాడో ఆ బ్రహ్మ తేజస్సు ఉన్నటువంటి వారు ఉన్న చోట ప్రాణుల మధ్య కూడా సహజంగా పుట్టుక చేతనే జాతి వైరం ఉన్నటువంటి ప్రాణులు కూడా ఆ వైరాన్ని మర్చిపోతాయి. అందుకే మహానుభావుడు అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమాన్ని వర్ణిస్తారు. కాశీపట్టణంలో ఎంత గొప్పగా వర్ణిస్తారో. పరస్పర వైరం ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా వైరాన్ని మరిచిపోయి సహజీవనం చేస్తుండేవి. భగవాన్ రమణులు ఆశ్రమంలో ఉన్న రోజుల్లో ఆ ప్రాణులు కూడా బ్రహ్మ తేజస్సు కలిగిన వారిని అంతగా అభిమానించి అంత భక్తితో సేవిస్తాయి. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇచ్చారండి ఒక ఆవుని రమణ మహర్షికి. ఇస్తే ఆయన దానికి మహాలక్ష్మి అని పేరు పెట్టుకున్నారు. ఆ ఆవు ప్రతిరోజు పలుపు విప్పగానే అది ఎంతమంది కూర్చుని ఉండనివ్వండి, ఆయన కూర్చునేటటువంటి ఒక గది ఉండేది, అందులోకి వచ్చి మహర్షికి ప్రదక్షిణం చేసి ఆయన పెట్టినటువంటి ఒక అరటిపండు తిని అది వెళ్ళిపోయేది. రోజు ప్రదక్షిణం చేసేది. అది ఒకానొకప్పుడు దానికి ఒక చిన్న ఆవుల్ని కట్టేటటువంటి గోశాల కట్టారు.
దాని సంతతి ఎక్కువైపోయింది రమణ మహర్షి ఆశ్రమంలో. ఒకసారి ఆశ్రమానికి కానీ దేవాలయానికి కానీ ఇచ్చిన వాటి సంతతిని తిరిగి ఎక్కడికి ఇవ్వకూడదు, ఎందుకంటే అది ఈశ్వరుడి సొత్తు ఇంకా. కాబట్టి దాని సంతతి పెరిగిపోయింది ఆశ్రమంలో. పెరిగిపోతే అక్కడ ఒక పెద్ద పాక వేశారు. వేసి దీన్ని మొదట తీసుకెళ్లి కడదామని తీసుకెళ్తున్నారు. ఇది కొత్తకి భయపడి లోపలికి వెళ్లకుండా ఒక్కసారి ఆ ముక్కు తాడు పట్టుకున్నారు. దానికి ఆ ముక్కు తాడుకి నలిగి రక్తం కారుతుండగా తప్పించుకొని పరిగెత్తుకుంటూ రమణ మహర్షి దగ్గరికి వచ్చేసింది. వచ్చేస్తే లోపలికి వచ్చి పట్టుకుంటున్నారు. ఆయన అన్నారు, ఆగండి 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 ఆగండి. ఎందుకు అలా పట్టుకుంటారు దాన్ని? అది ఏదో బాధపడుతోంది, ఏదో చెప్పాలనుకుంటోంది, ఆగండి అన్నారు. అది మహర్షి దగ్గరికి వచ్చి మోరలెత్తి ఏదో అలా అలా అని మాట్లాడింది. ఆయన అన్నారు, దానికి పాక వేశారట, దాన్ని ఇవాళ గృహప్రవేశం చేయిస్తున్నారట, దానికి భయం వేసిందిట, దానికి ముక్కుతాడు వేశారట, అది పట్టుకు లాగారట, దానికి నెత్తురు కారింది, దానికి ఎంత బాధ కలిగిందో నేను భగవాన్కి చెప్పుకుంటానని నా దగ్గరికి వచ్చింది. పైగా దాన్ని లాగేస్తారా మీరు? అమ్మా మహాలక్ష్మి, ఏం చేయరు నాన్న, నీకు ఇల్లు కట్టారు, వెళ్ళి అక్కడ ఉండు, నేను వస్తానే అన్నారు. అంతే, వెళ్ళిపోయింది తలాడించి. యథార్థంగా ఎప్పుడో కాదండి, ఈ మధ్య కాలంలో భగవాన్ రమణులంటే మహానుభావుడు మొన్నటి వరకు ఉన్నవారే కదా, 4-5 దశాబ్దాల క్రితం వరకు. వారి సమక్షంలో సమస్త ప్రాణులు అలాగే ఉండేవి. అందుకే రమణ మహర్షి శరీరంతో ఉన్న కాలంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒక పిల్లవాడు పుట్టాడు ఒక ఆయనకి. వాడు ఎంత ఉన్మాదిగా పుట్టాడంటే, అసలు వాడు నిద్ర కాని తెలివొస్తే ఇక వాడిని పట్టుకోలేరు, ఇనప గొలుసులతోటే కట్టాలి. అలా ఊగిపోయేవాడు ఉన్మాదంతో. ఆయన ఐశ్వర్యవంతుడు, పాపం కొడుకు చంద్రబింబంలా ఉన్నాడు, ఇలా ఉంటున్నాడని ఆయన తీసుకెళ్ళని మహాత్ముడు లేడు. ఆసీతి హిమాచల పర్యంతం ఎవరి దగ్గర లొంగలేదు. ఎవరో ఒక ఆయన అన్నాడు, రమణ మహర్షి ఆశ్రమానికి తీసుకెళ్ళండి అన్నారు. ఆయన్ని వాహనంలోంచి గొలుసులతో కట్టినట్టుగా కాళ్ళు చేతులు 10 మంది పట్టుకుని తీసుకెళ్లారు. రమణ మహర్షి ఒక సోఫాలో ఇలా పడుకుని ఉండేవారు. ఆయన పడుకుని ఉన్నారు. ఈ పిల్లవాడిని తీసుకెళ్లారు. అంతే, ఆయన ఇలా చూశారు, ఈ పిల్లవాడు ఆయన్ని చూశాడు. అంతే. ఇన్నాళ్ళు ఉన్మాదంతో ఉన్నవాడు ఒక్కసారి ప్రశాంత చిత్తుడై నేల మీద పడి భగవాన్కి నమస్కారం చేసి చక్కగా ప్రశాంతంగా అలా కూర్చున్నాడంతే. ఆయన ఆ పిల్లాడితో మాట్లాడలేదు, పిల్లాడు ఆయనతో మాట్లాడలేదు. అంతే, మౌనంగా కూర్చుని ఉండిపోయేవారు. బ్రహ్మజ్ఞానులే, వాళ్ళ వైభవమే. వాళ్ళ కోసం ప్రాణులు అలా వెంపర్లాడతాయి. ఆయన, నేను మీకు నిశాకర మహర్షి గురించి వచ్చింది కాబట్టి మనవి చేస్తున్నాను. మహాలక్ష్మి ఆవు ప్రాణోత్క్రమణం అయిపోతుంటే, అది ప్రాణం విడిచిపెట్టకపోతే బాధపడుతుంటే రమణ మహర్షి వెళ్ళారు. వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటే అప్పుడది ఆర్తితో ఆయన ఒళ్ళో తల పెట్టుకుని 2 కనుగుడ్లు పైకెత్తి ఆయన వంకే చూస్తూ ఆయన ఒళ్ళోనే తల వాల్చేసి ప్రాణం వదిలేసి. ఒక మహాత్ముడు కించిత్ కర్మ మిగిలిపోయి ఆవు రూపంలో వచ్చాడు కాబట్టి దీన్ని ఇలా విడిచిపెట్టవద్దు అని ఒక సన్యాసిని ఏ క్రమంతో భూస్థాపితం చేస్తారో అలా భూస్థాపితం చేశారు. ఇప్పటికీ మీరు భగవాన్ రమణుల ఆశ్రమానికి వెడితే ఆశ్రమంలో ధ్యాన మందిరానికి వెనకాల కంటే భోజనశాల పక్కన మీరు చూస్తే మహాలక్ష్మి ది కౌ అని బోర్డు ఉండి ఒక సమాధి కనపడుతుంది. అందులో ఆయన చేతులతో ఆయన ఆవుని పెట్టి ఉప్పు వేసి సమాధి చేశారు. అలాగే ఒక జింక ఆయన సమక్షంలో నెమలి పడుకునేది, కుక్క పడుకునేది, పాము పడుకునేది, పిల్లి పడుకునేది, ఎలక పడుకునేది, చెవుల పిల్లి పడుకునేది, ఒక తెల్ల నెమలి పడుకునేది. అన్ని ప్రాణులు అలా పడుకునేవి. జీడిపప్పు పట్టుకుని ఆయన ఇలా చేత్తో పట్టుకుంటే అన్ని ప్రాణులు చుట్టూ వచ్చి ఆయన చేతిలో ఉన్న జీడిపప్పుని అన్ని తింటుండేవి. తొందరపడకండే పెడతాను అని ఆయన దోసిటితో పట్టుకుంటే అన్ని ప్రాణులు ఒకదాని పట్ల ఒకటి వైరం కలిసి తినవు, గుర్రమంటాయి. అటువంటివన్నీ కలిసి తింటుండేవి. ఒకప్పుడు ఒక నెమలి మాత్రం ఏం చేసిందంటే ఆయన పట్టుకుంటే తొందరపడి గట్టిగా కొట్టింది. ఆయనకి రక్తం వచ్చింది. నీకు ఆర్తి ఎక్కువైపోయింది, ఇక నేను పెట్టను పో అన్నారు. దానికి ఎంతమంది జీడిపప్పు పెట్టినా తినలేదు. అది అలాగే నీరసపడిపోయి పడుకుంది. ఒక రోజు నేను పిలిచారు, ఏ బుద్ధి వచ్చిందా రా అన్నారు. అంతే, పరుగున వచ్చి ఆయన చేతిలో జీడిపప్పు తింది. అన్ని ప్రాణులు ఏకకాలంలో ఆయన చుట్టూ లేళ్లు, జింకలు అన్ని తింటుండేవి. ఒక రోజున ఆయన జీడిపప్పు తిండి ఇవన్నీ వచ్చే తింటాయనేవారు. జీడిపప్పు కోసం అన్ని చుట్టూ వచ్చి కూర్చునేవి.
కూర్చొని జీడిపప్పు తిండి అన్నారు. ఆశ్రమంలో వాళ్ళు అన్నారు ఇవాళ పాయసంలోకే ఉంది జీడిపప్పు, జీడిపప్పు లేదుట అన్నారు. ఆయన అన్నారు ఓహో, మనకి జీడిపప్పు ఉంది, వాటికి జీడిపప్పు లేదనమాట. మనకి పాయసంలో జీడిపప్పు కావాలి, వాటికి అక్కర్లేదు. అవి ప్రాణులు కావు, మనమే ప్రాణులమే. వాటికి జీడిపప్పు వస్తుంది, అవి వాటికే, మీకు కాదు, మీ పాయసంలో కాదన్నారు. అంతే. ఒక ఆయన కారులో తీసుకొచ్చి ఫలానా సేటు గారు ఇమ్మన్నారండి బస్తా జీడిపప్పు బాదం పప్పు అని అక్కడ పెట్టేశాడు. ఇవి వాటికి, మీకు కాదు, రోజు వీటికే పెట్టండి అన్నారు. బ్రహ్మజ్ఞాని. ఇది ఎక్కడో ఎప్పుడో అనుకోకండి మీరు. ఇప్పటికీ మహాత్ములు ఉన్నారు, వారి దగ్గర ప్రాణులు తమ వైరాన్ని మర్చిపోతాయి. ఇప్పటికీ రమణ మహర్షి ఆశ్రమంలో మీరు వెళ్ళి చూస్తే, మీలో చాలా మంది చూసే ఉంటారు నేను అనుకోవడం, ఎవరో కొద్ది మంది ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నారేమో, కానీ చాలా మంది చూస్తుంటారు. ఉదయం వేళలో మీరు భగవాన్ రమణుల ఆశ్రమానికి వెళితే నెమళ్ళు క్రాంకణం చేస్తూ పురులు విప్పుతుంటాయి ఆ చెట్ల మీద, పైన, అన్ని చోట్ల. అనేక సందర్భాల్లో పావులు పాకి వెడుతుంటాయి, నెమలి పావుని చెనకదక్కడ, ఎప్పుడు ఏమీ చేయదు. రమణ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టి దాదాపు 5 దశాబ్దాలు అయిపోతున్నా, 50 ఏళ్ళు అయిపోతున్నా, ఇప్పటికీ రమణ మహర్షి యొక్క ఆశ్రమంలో ఆ ప్రాణుల మధ్య ఉండేటటువంటి స్నేహభావం ఇప్పటికీ ఎలా ఉంది. నిశాకర మహర్షి వెంట ఈ ప్రాణులన్నీ బ్రహ్మగారి వెనకాతల ప్రాణులు వచ్చినట్టుగా వచ్చి ఆయన ఆశ్రమంలోకి వెళ్ళిపోయాయి అంటే మీరు ఎందుకు ఆశ్చర్యపోవాలి? భూతముల పట్ల ఆ భావనతో ఉండి అంతటా బ్రహ్మమునే చూడగలిగినటువంటి మహాపురుషుల పట్ల భూతములు కూడా అలాగే ప్రవర్తిస్తాయి. అందుకే ప్లేగ్ వ్యాధి వచ్చి శవాల్ని ఈడ్చుకుపోయి తింటుండేవి తిరువన్నామలలో. ఒకప్పుడు భగవాన్ రమణులు ఒక రాతి మీద కూర్చుని ఉండేవారు. ఇలా కూర్చునుంటే ఆయన ముందే పులులు వచ్చి శవాన్ని ఈడ్చుకుపోయి తిని ఆయన్ని చూసో నమస్కారం చేసి వెళ్ళిపోయేవి. ఆయన కూర్చుంటే త్రాచుపాములు ఆయన పాదాల నుంచి వెళ్ళిపోయేవి తప్ప పడగ కూడా ఇలా ఎత్తేవి కావు. ఆయన కూడా భూతముల పట్ల అంత దయతో ఉండేవారు, బ్రహ్మమును చూసేవారు. ఆయన ఒకానొకప్పుడు అరుణాచలం కొండ మీదకి ఎడుతుంటే ఒక పొదకి ఆయన కాలు తగిలింది, దాంట్లో తేనె పట్టుంది, తేనెటీగలు లేచాయి. ఆయన వెంటనే అయ్యయ్యో, మీరు కష్టపడి కట్టుకున్న ఇల్లు నా కాలు తగిలి మీ గూడు చిదిరింది, మీకు బాధ కలిగింది. మీరు పొందిన బాధ నేను పొందితే తప్ప నా పాపం పోదు. మిమ్మల్ని నేను ఎంత ఖేద పెట్టానో ఇక్కడికి వచ్చి గూడు కట్టుకుని ఉన్న వాళ్ళని, కాబట్టి మీరు కరవండి అని ఆ కాలు ఎత్తి రాయి మీద పెట్టి నించున్నారు. తేనెటీగలన్నీ వచ్చి కాలు ఇక్కడి నుంచి పాదం వరకు పట్టేసి శుభ్రంగా కరిచేసి వదిలిపెట్టాయి. ఆయన కాలు ఎర్రగా అయిపోయి ఇంత లావున వాచిపోయింది. వాచిపోయిన తర్వాత వచ్చారు గుహలోకి. విరూపాక్ష గుహ అని ఇప్పటికీ ఉంది ఆయన ఉన్న గుహ. ఆ గుహ దగ్గరికి వస్తే ఆయన దగ్గర ఉండేవాడు కుంజుస్వామిని ఒక పరిచారికుడు. ఆయన చూసి అయ్యయ్యో భగవన్ ఏమిటిది అన్నారు. అంటే ఈ కాలు అనేవారు ఆయన. ఆయన ఎప్పుడు శరీరాన్ని వేరుగా చెప్పేవారు. ఇది అంటుండేవారు ఆయన. ఇది వాటి గూట్ని పాడు చేసింది, మరి ఇది శిక్ష అనుభవించాలిగా. అవి దీన్ని ఒక్కదాన్నే కరిచాయి, ఆయన మిగిలిన శరీరాన్ని కరవలేదు. అందుకని ఇది బాధపడుతోంది. దీని నిండా తేనెటీగల ముళ్ళు విరిగిపోయి ఎంత బాధపడుతోందో చూసావా. మరి జాగ్రత్తగా ఉండద్దు, ఇంకోళ్ళని ఎందుకు బాధ పెట్టడం అన్నారు. అంటే అప్పుడు ఆ కుంజుస్వామి వెళ్ళి శ్రావణం తీసుకొచ్చి డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళలేదండి ఆయన. ముళ్ళు తీసేశారు, ఒక్కొక్క ముళ్ళు. అందుకే రమణులు శరీరం విడిచిపెట్టేసేంత వరకు ఒక కాలు లావుగా ఉంటుంది ఆయన ఫొటోస్ లో కూడా ఇప్పటికీ. అంతటి బ్రాహ్మీమయ మూర్తులు మహాపురుషులు ఈ దేశానికి ఖ్యాతి తెచ్చారు. వాళ్ళ వల్ల కీర్తి తప్ప నిజానికి ఈ దేశానికి కీర్తి కేవలం ఐశ్వర్యం వల్ల కాదు, అటువంటి మహాపురుషుల వలన కీర్తి వచ్చింది. సరే, ఇప్పుడు నా ప్రసంగం ఆ భగవాన్ రమణుల వైభవము అన్న వైపుకి వెడితే నేను ఆపుకోలేను. నాకు ఆయనంటే అంత భక్తి, మహానుభావుడు కనుక. ఇప్పుడు ఆ ప్రాణులన్నీ వెడుతున్నాయి, ఆ నిశాకర మహర్షి వెడుతున్నారు. నేను అక్కడే కూర్చుని ఉన్నాను. వారు నా వంక చూశారు. చూసి వెంటనే అన్నారు, ఓ నువ్వు సంపాతివి కదూ, నీ తమ్ముడు జటాయు ఉండేవాడు కదూ, మీ ఇద్దరు పక్షులు, మీరు పక్షి రాజ్యానికి అధిపతులు, విశేషమైన బలం ఉన్నవారు, మనుష్య రూపాల్లో వచ్చి నాకు నమస్కారం చేస్తూ ఉండేవారు. అటువంటి వారు ఇవాల్టి రోజున ఎందుకు రెక్కలు కాలిపోయి ఇలా ఉన్నావు అని అడిగారు. అడిగితే అప్పుడు చెప్పడం మొదలుపెట్టింది. మేము ఇద్దరం కలిసి శరీరంలో బలం ఉంది కదా అని సూర్యమండలం వైపుకి ఎగిరాం.
మేము కొంత దూరం ఎగిరేటప్పటికీ రథచక్ర ప్రమాణాన్ని నగరాన్ని పృథక్ పృథక్, రథచక్రం ఎలా ఉంటుందో అలా కనపడ్డాయి నగరాలు పట్టణాలు మాకు. ఇంకా పైకి ఎగిరాం, ఆ పట్టణాల్లోంచి సంగీత ధ్వనులు కూడా వినపడ్డాయి. ఇంకా పైకి ఎగిరాం, ఎగిరితే ఆవాం ఆలోకయావహ పద్వనం శాద్వల సన్నిభం, మాకు వనములన్నీ కూడా పచ్చగడ్డి మైదానాల్లా కనపడ్డాయి. ఇంకా పైకి ఎగిరాం, ఆపగాభిశ్చ సంవీత సూత్రైరివ వసుంధర, నదులన్నీ కూడా భూదేవి మెడలో హారాల్లా కనపడ్డాయి. అంత పైకి వెళ్ళిపోయాం. ఇంకా పైకి వెళ్ళిపోయాం, హిమానాంశ్చైవ వింధ్యశ్చ మేరుశ్చ సుమహాన్నగ భూతలే ప్రకాశంతే నాగాయివ జలాశయే. నీటిలో ఆడుకుంటున్న ఏనుగులు ఎలా ఉంటాయో ఈ భూమి మీద హిమాలయ పర్వతం వింధ్య పర్వతం అవి మాకు అలా కనపడ్డాయి. ఇంకా పైకి ఎగిరిపోయాం, కానీ ఈలోగా మాకు ఇహ దిక్కులు కానీ భూమి కానీ ఏమీ కనపడలేదు. అప్పుడు భయం వేసింది. ఒక్కసారిలా తల తిప్పి పైకి చూశాం. యత్నేన మహతా భూయో రవి సమవలోకిత తుల్య పృథ్వీ ప్రమాణేన భాస్కర ప్రతిభాతినౌ. భూమి ఎంతుంటుందో అంత సూర్యమండలం కనపడింది. మేము సూర్యమండలానికి దగ్గరయ్యాం. ఈలోగా ఆ వేడికి జటాయువు యొక్క రెక్కలు కాలిపోబోతున్నాయి. నేను నా రెక్కలు ఆచ్ఛాదించాను, జటాయువు రక్షింపబడ్డాడు, నా రెక్కలు కాలిపోయి ఇదిగో ఇక్కడ పడిపోయాను, ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను అంది. అంటే నిశాకర మహర్షి అన్నారు, పక్షౌచతే ప్రపక్షౌచ పునరన్యౌ భవిష్యత ప్రాణాశ్చ చక్షుషీ చైవ విక్రమశ్చ బలంచతే. నువ్వేం బెంగ పెట్టుకోకు, నీ రెక్కలు చిన్న రెక్కలు కూడా నీకు మళ్ళీ పుడతాయి. ఎందుకంటే తెగిన రెక్క మళ్ళీ ఏమైనా కలపచ్చేమో, కానీ కాలిపోయిన రెక్క మళ్ళీ పుట్టదు కదండి. పైగా రెక్క పుట్టిన రెక్క లోపల చిన్న రెక్క ఉంటుంది, మళ్ళీ రెక్క చిన్న రెక్క కూడా పుడుతుంది. నీ కంటి బలం అలాగే ఉంటుంది. నీకు యవ్వనంలో ఎంత బలం ఉందో అంత బలం వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? అన్నాళ్ళు ఉండగలిగినంత ఓపిక నాకు లేదు, కానీ ఇంకా ఈ శరీరంతో అన్నాళ్ళు ఉండే ఓపిక నాకు లేదు. బా, కొంతమంది వైరాగ్య సంపత్తి అలా ఉంటుందండి. చంద్రశేఖర భారతీ స్వామి ఉండలేకపోయారు, ఇంకా శరీరం ఉండలేక మహానుభావుడు మహాలయ అమావాస్య నాటి ముందు రోజు రాత్రి అదే పనిగా అధిష్టానాలకి ప్రదక్షిణాలు చేసి 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 కాలభైరవుడి దేవాలయానికి వెళ్ళి పెద్దగా శ్లోకాలు చదివి అక్కడ ఉన్నటువంటి సహాయకుణ్ణి పిలిచి అమూల్యమైన గ్రంథాలు ఈ పుస్తకాలు మళ్ళీ దొరకమంటే దొరికేవి కావు, వీటిని చాలా జాగ్రత్తగా భద్రం చెయ్యి అని చెప్పి తెల్లవారుజామున మహాలయ అమావాస్య నాడు మాత్రమే సన్యాసి ఇంకా పూర్తి వైరాగ్యం వస్తే శరీరాన్ని వదలవచ్చు నీటిలో. కాబట్టి ఆధర్మం కూడా సుందరకాండలో వస్తుంది. కాబట్టి ఆ మాట చెప్పకుండా బయట వాన పడుతోంది, వేడి నీళ్లు పెడతాను స్నానం చేయండి అన్నాడు పరిచారికుడు. కాదు కాదు, చన్నీళ్లే చేస్తాను, ఈ శరీరం గురించి వెంపర్లాడడం సన్యసించిన నాడే మానేశాను, ఇది ఉంటే ఎంత ఊడిపోతే ఎంత, ధర్మం వదలనన్నారు. గనక పరిచారికుడు వచ్చారు, స్నానానికి వెళ్ళారు. తుంగా నదిలో స్నానం చేసి లేచి బట్ట పిడుస్తున్నాడు ఆయన. ఈయన బట్ట మారుస్తున్నారు. పరిచారకుడు అనుకున్నాడు పైకి వచ్చారు కదా బట్ట మార్చుకుంటున్నారని కొంచెం ముందుకి 2-3 అడుగులు వేశారు. అంతే, దబ్బని చప్పుడు వచ్చింది. మహానుభావుడు ఒక్క దూకు నీటిలోకి దూకేశారు. అంతే, ఆ వేగానికి వెళ్ళిపోయింది శరీరం. చిత్రం ఏమిటో తెలుసా అండి? నీరు మింగి భయంతో బలవన్మరణం కాదు, ఆయన ఎటువంటి తేజస్సుతో ఊర్ధ్వముఖ చలనం చేసి పంచభూతాల్లోకి తన ప్రాణాన్ని కలిపి మోక్షస్థితిని అనుభవించారో ఆ శరీరాన్ని పట్టుకుని తీసుకొస్తే అభినవ భారతీ తీర్థస్వామి వారి గురువు గారు అప్పటికే అభినవ విద్యాతీర్థస్వామి, ఆ స్వామివారు చంద్రశేఖర భారతీ స్వామి వారికి శిష్యులు. ఆయన అప్పటికి శారదా నవరాత్రులు వచ్చేస్తున్నాయి, ఏర్పాట్లు చూస్తున్నారు. ఆయన శారదాదేవి గుడికి గబగబా తుంగానదిని దాటి యువతలకు వచ్చి ఆ శరీరాన్ని నీళ్లు మింగారేమో అని చూశారు. చుక్క నీరు మింగలేదు ఆయన. పైగా చిన్ముద్ర పట్టి ఉన్నారు. చిన్ముద్ర పట్టి తేజోమూర్తి అయి శరీరం విడిచిపెట్టారు. మహాత్ములు శరీరాన్ని అలా విడిచిపెడతారు. కాబట్టి నీకు యవ్వనంలో ఎంత బలం ఉంటుందో అంత బలం వస్తుంది. కానీ కొన్ని సంవత్సరముల తర్వాత, ఇంచుమించు కొన్ని 100 సంవత్సరముల తర్వాత దశరథ మహారాజు గారిని ఒక ఆయన పుడతాడు. ఆయన కడుపున శ్రీ మహావిష్ణువు రావణ సంహారానికి రామావతారంగా వస్తారు, ఒక నరుడిగా వస్తాడు. ఆయన ఈ ప్రాంతానికి వెళ్ళవలసిన అవసరం వస్తుంది. ఆయన భార్య సీతమ్మ జాడ కనిపెట్టడానికి కొన్ని వానరములు ఇలా వెడతాయి. వెళ్ళినప్పుడు వాటికి నువ్వు మాట సాయం చెయ్యాలి. అందుకని నువ్వు ఇలాగే ఉండు, ఎలాగో రెక్కలు లేవుగా, ఎక్కడికి వెళ్ళక, నువ్వు కూర్చో, వాళ్లే వస్తారని చెప్పారు. నీవు వాళ్ళకి రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి మాట సాయం చేసిన ఉత్తర క్షణంలో నీ రెక్కలు నీకు వస్తాయని నాకు వరమిచ్చారు.
అప్పుడే నాకు మహర్షి ఒక రహస్యాన్ని చెప్పారు. ఆయన భార్య సీతమ్మని రావణుడు అపహరించి తీసుకుని వెడతాడు. ఆ తల్లి రావణుడి ఇంట వండిన అన్నపు ముద్ద కూడా తినదు. అప్పుడు దేవేంద్రుడు పరమాన్నాన్ని పట్టుకెళ్లి తల్లికి ఇస్తాడు. పరమాన్నంతో వైదేహ్య జ్ఞాత్వా దాస్యతి వాసవః యదన్నం అమృత ప్రఖ్యం సురాణామపి దుర్లభం తదన్నం మైథిలీ ప్రాప్య విజ్ఞాయేంద్రాదిదం తిథి అగ్రం ముదృక్య రామాయ భూతలే నిర్వపిష్యతి యది జీవతి మే భర్త లక్ష్మణేన సహ ప్రభు దేవత్వం గచ్చతోర్వాపి తయోరన్నమిదం తిథి. ఆ తల్లికి ఇంద్రుడు పట్టుకెళ్లి ప్రతిరోజు ఇచ్చినటువంటి దేవతలకు కూడా లభించినటువంటి పాయసాన్న పాత్ర చేత పట్టుకుని ఈ భూమి మీద నా భర్త రాముడు లక్ష్మణుడు ఎక్కడ జీవించి ఉన్నా వారి కడుపు నిండుగాక అని పయ్యన్నాన్ని తీసి పెట్టేది. పెద్ద ధర్మం తెలుసా అండి? పయ్యన్నాన్ని ఎప్పుడూ కూడా ఇంటి యజమానికి పెట్టాలి. సరే, ఎందుకు అన్న దాని గురించి ఇప్పుడు చెప్పడానికి ఇప్పుడు ఆ ప్రత్యుత్పత్తి క్రమం గురించి అంతా చెప్పడం అంటే కష్టం కాబట్టి దాన్ని విడిచిపెట్టండి. పయ్యన్నం యజమానికి పెడుతుంటారు అందుకే. కాబట్టి పయ్యన్నాన్ని రామలక్ష్మణులకి పెట్టి ఒకవేళ వారు శరీరములను విడిచిపెట్టుంటే ఏ లోకములలో ఉన్నా ఈ అన్నము దక్కుగాక అని పెట్టి తినేది ఆవిడ. ముద్ద కట్టి కాదు, పయ్యన్నం తీసి కింద పెట్టి ఆవిడ తినేది. కాబట్టి ఇంద్రుడిచ్చిన పాయసంతో బతికిస్తుంది తప్ప ఆవిడ రావణుడి యొక్క రాజ్యంలో వండిన అన్నం కూడా తినదు. అంతటి మహాపతివ్రత అయినటువంటి సీతమ్మని అపహరించి రావణుడు లంకాపట్టణంలో బంధిస్తే ఆమె జాడ కనిపెట్టడానికి సుగ్రీవుడు పంపించిన వానరులు దక్షిణ దిక్కుగా వెడుతూ ఇటు వస్తారు. వాళ్ళకి నువ్వు మాట సాయం చెయ్యి అని నాతో ఆ రోజున చెప్పాడు. కాబట్టి నేను మీకు మాట సాయం చేశాను నాయన. ఆనాటి నుంచి ఎన్ని వేల సంవత్సరములు ఇలా పడున్నాను, మీరు వస్తారు మాట సాయం చేద్దామని. నా అదృష్టం ఇన్నాళ్లకు వచ్చారు, మీకు మాట సాయం చేశాను అంది. రామాలయంలో ఒక్కసారి నీరాజనం ఇమ్మని చెప్పండి. తస్యత్యేవం బ్రువాణస్య సంపతే వానరైః సహ ఉత్పేతతుస్తదా పక్షౌ సమక్షం వనచారిణాం. ఈ మాట చెప్పేటప్పటికీ సంపాతికి కొత్త రెక్కలు వచ్చేసాయి. ఒక్కసారి యవ్వనం వచ్చేసింది, అంతే. ఆనందపడిపోయి తన రెక్కలు చూసుకుని సంపాతి బయలుదేరి ఒక్కసారి ఆకాశంలోకి వినివీధిన ఎగిరిపోతూ సర్వధా క్రియతాం యత్న సీతామధిగమిష్యద పక్షలాభో మమాయంబ సిద్ధి ప్రత్యయకారక. మీకు తప్పకుండా సీతమ్మ తల్లి దర్శనం అవుతుంది, ప్రయత్నం చెయ్యండి అని చెప్పి ఆ మహానుభావుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు. రామ కథాబలం ఎంత గొప్పదో ముందు చెప్పాడు. తెలిసో తెలియకో రామకథ చెప్పుకుంటే, రామకథ వింటే చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు బతకడానికి మార్గం దొరికింది. తెలిసో తెలియకో రామకార్యం మీద వెళ్ళిపోతున్న వాళ్ళకి మాట సాయం చేస్తే కాలిపోయిన రెక్కలు వచ్చాయి. ఇది రామ కథాబలం. రామ కార్యం మీద ఉన్న వాళ్ళకి, రామ కార్యానికి చిన్న సాయం చేసిన వాళ్ళకి రామచంద్రమూర్తి ఇచ్చేటటువంటి అత్యద్భుతమైన శక్తి. అందుకే రామకార్యంలో ఎప్పుడూ కూడా మీరీ సాయం చెయ్యొద్దని అనకూడదు అని, మీరిది చెయ్యొద్దు అని ఎవరిని అనకూడదు. ఎందుకో తెలుసా అండి? రామకార్యంలో ప్రతి వాళ్ళు ఉడత ఇసుక రేణువుని వేసినట్టు ప్రతి వాళ్ళు ఏదో ఒక సాయం చెయ్యాలి. పల్లకి పట్టుకోవాలి, శ్రీరామ, అందుకే రామకోట్ రాయిస్తారు. కనీసంలో కనీసం రామకోట్ రాసో కాగితం ఇవ్వాలి. నీకు ద్రవ్యం ఉంది, ఒక రూపాయి పావలా అయినా నువ్వు సమర్పించవలసి ఉంటుంది. రామాయణం వినవలసి ఉంటుంది. రామ కథకి, రామ కార్యానికి సాయం చెయ్యను అన్న మాట ఈ దేశంలో ఉండదు. ఎందుకో తెలుసా అండి? రామ కథాబలం, రామ కార్యంలో వెడుతున్న వాడికి చేసే మాట సాయం కూడా అంత గొప్పవి అని నిరూపించినటువంటిది. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఒక్కసారి ఎగిరి సముద్రపు ఒడ్డుకి వెళ్లారు. దక్షిణ సముద్రం యొక్క ఉత్తర తీరంలో కూర్చున్నారు. ప్రసుప్తమివ చాన్యత్ర క్రీడంతమివ చాన్యతః క్వచిత్ పర్వతమాత్రైశ్చ జలరాశిభిరావృతం సంకులం దానవేంద్రైశ్చ పాతాళ తలమాసిభిః రోమహర్షకరం దృష్ట్వా నిషేధు కపికుంజరాః ఆకాశమివ దుష్పారం సాగరం ప్రేక్షవానరాః విషేధు సహసా సర్వే కథం కార్యమితి బ్రువన్ విషణ్ణాం వాహినీం దృష్ట్వా సాగరస్య నిరీక్షణాత్ ఆశ్వాసయామాస హరిం భయాత్తాన్ హరిసప్తమః. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కూర్చుంటే సముద్రం కొన్ని చోట్ల నిద్రపోతున్నట్టుంది, కొన్ని చోట్ల మంచి సంతోషంగా ఎగిరి పడిపోతున్నట్టుగా పెద్ద పెద్ద కెరటాలతో ఉంది. కొన్ని చోట్ల పర్వత శిఖరాలంత కెరటాలు లేస్తున్నాయి. కొన్ని చోట్ల ఏదో
ఇంకా ఉత్సాహంతో పెద్ద ఘోష పెడుతున్నట్టుగా ఉంది. దానవులు, మొసళ్ళు, తిమింగలాలు, పావులు వీళ్ళందరికీ ఆలవాలమై ఉంది. 100 యోజనముల సముద్రాన్ని దాటేస్తే సీతమ్మ కనపడుతుందని అక్కడికి వచ్చి సంతోషంతో గంతులేసి కిచకిచలాడి చప్పట్లు కొట్టి చూసిన వాళ్ళకి ఆ సముద్రం వంక చూసి ఒక్కసారి మ్రాన్పడిపోయారు. మ్రాన్పడిపోయి 100 యోజనముల సముద్రాన్ని దాటాలంటే అలా చతికిల పడిపోయిన వాళ్ళని చూసి అంగదుడన్నాడు, న విషాదే మనఃకార్యం విషాదో దోషవత్తమ విషాదో హంతి పురుషం బాలం క్రుద్ధ యువోరగ. చిన్న పిల్లవాడిని పాము కాటు వేసి చంపేసినట్టు ఎవడు శోకాన్ని పొందుతాడో వాడు ఆ విషాదాన్ని పొందినటువంటి వాడు కార్యాన్ని సాధించలేడు. కాబట్టి మీరు ఉత్సాహాన్ని పుంజుకోండి. రామునికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టగలిగిన వాడెవరు? వెనక్కి వెళ్లి మేము సీతమ్మ జాడ కనిపెట్టామని శుభవార్త మనం పట్టుకెళ్లేటట్టుగా చేసి వానర జాతి ప్రతిష్ఠ నిలబెట్టగలిగినటువంటి మహాపురుషుడు మన సమూహంలో ఎవరు? ఎవరి అనుగ్రహ ఫలితంగా దక్షిణ దిక్కుకు వెళ్లినటువంటి వానరులు కృతార్థులై రామకార్యంలో సీతమ్మ జాడ వానరులు కనిపెట్టారనేటటువంటి ఖ్యాతి చేత ఒక కోతి కనపడితే సమస్త ప్రాణులు పొంగిపోయేటట్టుగా వానర జాతికి ప్రతిష్ఠ తేగలిగిన మహాపురుషుడెవరు? ఏ మహానుభావుడు పుణ్యం కట్టుకుని ఈ 100 యోజనములు దాటుతాడు? ఎవరెవరు ఎంత దాటగలరో మీ బలాలు నాకు చెప్పండి అన్నాడు. గజుడు లేచి 10 యోజనాలు ఎడతానన్నాడు. గవాక్షుడు 20, గవయుడు 30, శరభుడు 40, గంధమాదనుడు 50, మైందుడు 60, దివిదుడు 70, సుషేణుడు 80, జాంబవంతుడు 90 అని ఆయన అన్నాడు. నా బలం ఇంతే అనుకోకండి. ఇప్పుడు పెద్దవాణ్ణి అయిపోయాను, మోకాళ్ళ నొప్పులు. ఒకప్పుడు వామనమూర్తి బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్నంతటినీ కూడా 3 అడుగులుగా తీసుకుని 3 అడుగులు కొలవడానికి పెరిగిపోతే ఇంతంతైవతుడింతయై మరుగుతానింతయ్య భోవీధిపై అంతై చంద్రునకంతయై ధ్రువినిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుతూ బ్రహ్మాండాంత సంవర్ధి రవిబింబుపమింప పత్రముగు ఛత్రం వై శిరోరత్నమై శ్రవణాలంకృతి గణాభరణమై సవర్ణ కేయూరమై చివిమత్కంకణమై కటిస్థల ముదంచద్ఘంటయై నూపుర ప్రవలంబై వటుడుతా బ్రహ్మాండము నిండుచోన్నట్టు వామనమూర్తి పెరిగిపోతే ఆయనకి నేను చాలా తక్కువ కాలంలో ప్రదక్షిణం చేసినంత బలం ఉన్నవాణ్ణి. ఇప్పుడు పెద్దవాణ్ణి అయిపోయాను, 90 యోజనాలు పెడతాను అంటే అంగదుడు అన్నాడు, నేను 100 యోజనములు ఎగురుతాను, కానీ 100 యోజనములు ఎగిరి మళ్ళీ నేను వెనక్కి రాగలనా అన్నది నాకు అనుమానం అన్నాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, నహి ప్రేషయితా తాత స్వామీ ప్రేష్య కథంచన భవతాయం జన సర్వ ప్రేష్య ప్లవగ సత్తమ భవాన్ కలత్రం అస్మాకం స్వామి భావే వ్యవస్థిత స్వామీ కలత్రం సైన్యస్య గతిరేషా పరంతప తస్మాత్ కలత్రమత్తాత ప్రతిపాల్య సదా భవాన్ మూలే సతి సిద్ధ్యంతి గుణా పుష్ప ఫలోదయా. నాయన, రాజనేటటువంటి వాడు సైన్యాన్ని కార్యం మీద పంపించి తాను నిర్వహించాలి తప్ప రాజు విడితే మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటే అది అసహ్యంగా ఉంటుంది. అధికారి పని చేసుకుంటుంటే గుమాస్తాలందరూ కాఫీ తాగినట్టు ఉంటుంది. కాబట్టి రాజు కూర్చోవాలి, పర్యవేక్షించాలి, భటులు పని మీద వెళ్ళాలి. అంతేకాని నువ్వు విడితే మేము ఇక్కడ కూర్చోవడం ఏంటి? నువ్వు అననోకూడదు, మేము నిన్ను పంపించనోకూడదు. కాబట్టి అసలు మూలం ఉంటే కదా ఫలాలు పుష్పాలు వచ్చేటటువంటిది. కాబట్టి నువ్వు మూలం వంటి వాడివి, నిన్ను మేము రక్షించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎవరు వెడతారు మరి? 10 వెళ్ళినా 20 వెళ్ళినా 30 వెళ్ళినా 40 వెళ్ళినా 70 వెళ్ళినా 90 వెళ్ళినా సముద్రంలోనే పడతాడు కదండి. సముద్రం 100 యోజనాలు అయినప్పుడు 100 యోజనములు దాటి వెళ్ళిన వాడే వెడతాడు. వెళ్ళి తిరిగి రానివాడు, ఉపయోగం లేనివాడు. అంగదుడు వెడతాడు కానీ వస్తారో రానో అనుమానం అన్నాడు. కాబట్టి ఇప్పుడు వెళ్ళగలిగిన వాడు అన్నవాడు, నేను ఉన్నానన్నవాడు, అందులో చెయ్యెత్తినవాడు ఎవడు లేడు. కాబట్టి అంగదుడు వెంటనే అన్నాడు, పునః కల్విదమస్మాభి కార్యం ప్రాయోపవేశనం. పట్టండి దర్భలు, దక్షిణ దిక్కుకు కొసలు పెట్టి వేసేద్దాం అన్నాడు. నేను చెప్పాను కదండి మీతోటి. ఎందుకని అంటే ఎవడు వెళ్లేవాడు లేడు, సముద్రం ఇంత. వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు, వెళ్లే మార్గమా కనపట్టలేదు, ఎందుకు వెళ్ళడం, చచ్చిపోతాం, పరిచేయండి దర్భలు, మళ్ళీ పడుకుంటానన్నాడు. మాట్లాడితే చిన్నది దొరికింది, పొంగిపోయాడు, పరిగెత్తుకొచ్చాడు, గంతులేశాడు, ఆటలాడాడు, పాటలు పాడాడు, ఇన్ని చేశాడు. సముద్రం చూసి వెళ్లేవాడు కనపడలేదు, పడుకుంటానంటాడు మళ్ళీ. ఇది కొంచెం దిద్దుకోవలసిన మనస్తత్వం. మంచి బలవంతుడే అంగదుడు, మంచి శౌర్యం ఉన్నటువంటి వాడే, కానీ మనస్సు ఇటువంటి స్థితిలో ఉంటుంది. రామాయణం రామాయణమే, అన్నిటినీ చూపిస్తుంది. ఇప్పుడు అంగదుడు అన్నాడు, నాయన నువ్వు అలా ప్రాయోపవేశం చేస్తాను అన్నమాట అనకూడదు. అస్యతే వీర కార్యస్య నకించిత్ పరిహీయతే ఏష సంచోదమాన్
ఏష సంచోదయామ్యేనం యత్కార్య సాధయిష్యతి. మనలోని ఒక మహానుభావుడు ఈ 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా గడచి వెళ్లి సీతమ్మ జాడ కనిపెట్టి రాగలిగినటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు. కానీ ఆయన ఏమీ తెలియని వాళ్ళ ఒక్కడు కూర్చున్నాడు. ఆయన ఏమీ మాట్లాడటలేదు. కారణం ఏమిటో తెలుసా? ఆయన బలం ఆయనకి తెలియదు, శాపం ఉంది. ఇప్పుడు నేను ఆయన్ని ప్రచోదనం చేస్తాను, దానివల్ల ఆయన శాపం పోతుంది. పోయి ఆయన వానర జాతి యొక్క పరువు ప్రతిష్టలన్నింటినీ నిలబెట్టి ఎన్ని యుగాలు గడిచిపోయినా లోకమంతటి చేత నమస్కరింపబడేటటువంటి మహాపురుషుడు ఇక్కడే ఉన్నాడు. తతప్రతీతం ప్లవతాం వరిష్టం ఏకాంతమాశ్రిత్య సుకోపవిష్టం సంచోదయామాస హరిప్రవీరం హనుమంతమేవా. పేరు చెప్పాడు. ఒక్కడు కూర్చున్నాడే దూరంగా, తను ఏ బలం లేని వాళ్ళ కూర్చున్నాడే, 10 యోజనములు కూడా ఎగురుతానంటలేదే. ఆయన తలుచుకుంటే 100 యోజనములను ఎగరడం కాదు, తన శరీరాన్ని పెంచి దక్షిణ సముద్రపు ఉత్తర దిక్కున కాళ్ళు పెట్టి నించుని తన చేతులతో ఆవలి ఒడ్డున ఉన్న లంకని ముట్టుకుంటాడు. అంతటి తేజో విరాజితుడు, అంతటి మహాబలవంతుడు, అంతటి బుద్ధిమంతుడు. కానీ తన బలం తెలియక తాను కూర్చున్నాడు. నేను ఆయన్ని ప్రోత్సాహం చేస్తాను, ఆయన శాప విమోచనమై ఆయన బయలుదేరుతాడు. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవద్దు, మన కార్యం జరుగుతుంది, గర్భాలు పరచమని అనకు అని సంతోషాన్ని ప్రకటించాడు. అంగదుడు ఆనందపడ్డాడు, వానరులందరూ ఆనందపడ్డారు. మన హనుమా అని ఆయన వంక నైమిత్తిక తిథి కనుక రేపటి రోజు సాయంకాలం చక్కగా మనం ఆ కార్యంతో, అందున గురువారం కాబట్టి రేపటి రోజు సాయంకాలం మనం ఆ ఘట్టాన్ని చెప్పుకుని సంతోషిద్దాం. దాన్ని చెప్పగలిగిన సమర్థత రామచంద్ర ప్రభు నాకు కృప చేయుగాక అని ఆయనని ప్రార్థన చేస్తూ, మీకు నేను మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేయక్కర్లేదు, రేపు ఉదయం నృసింహ జయంతి. హరిప్రసాద్ గారు నాతో ఒక చిన్న విషయాన్ని ప్రస్తావన చేశారు. ఇప్పుడు మీరు 7 గంటల నుంచి 8 గంటల వరకే అన్నారు కదా చందనం. అలా కాకుండా వాళ్ళు ఒకవేళ ఉత్సాహంగా మేము ఎక్కువ చందనం తీస్తాము అంటే మనం ఎందుకు వాళ్ళని నియంత్రించడం, ఏదో గంట సమయం అని కొంచెం ముందొచ్చి ఇంకా ఎక్కువ తీస్తామంటే వాళ్ళని మనం అనుమతించవచ్చా అని అడిగారు. తప్పకుండా అనుమతించండి అన్నాను. ఒకవేళ ఏ కారణం చేతనైనా రాలేకపోయిన వాళ్ళు 8 నుంచి 9:30 వరకు ప్రహ్లాదోపాఖ్యానం, రేపు నరసింహస్వామి వారి యొక్క ఆవిర్భావము, ఆ వృత్తాంతం మీరు ఉపన్యాసం చెప్తున్నారు కదా, 9:30కి కూర్చుని తీసి వెడితే వాళ్ళ అవకాశం మనం ఎందుకు పాడు చెయ్యాలి అన్నారు. పోనీ అలాగా చెయ్యండి అన్నారు. కాబట్టి మీరు తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి చందనం తీసినా అభ్యంతరం లేదు, 9:30కి చందనం తీసి ఇచ్చినా అభ్యంతరం లేదు. మీరు ఆ వైభవం పొందాలి అని ఆయన అంత పెద్ద మనస్సుతో అడిగినప్పుడు దాన్ని నేను కాదు అనడం అర్థరహితం. కాబట్టి మీరు యథేచ్ఛగా రేపు మీ ఇష్టం వచ్చినంత చందనం మీకు కావలసినంత సేపు కూర్చుని తీయండి. కానీ ఉపన్యాసం జరుగుతుండగా మాత్రం కూర్చుని అప్పుడు చందనం తీస్తూ వింటానంటే ఈ చప్పుడు నాకు ప్రతిబంధకం అవుతుంది. కాబట్టి ఉపన్యాసం జరుగుతున్నప్పుడు మాత్రం ఎదురుగుండా కూర్చుని చందనం తీయదు. బయట ఎక్కడో స్పీకర్ దగ్గర కూర్చుని చందనం తీసుకుంటాం వింటూ అంటే నేను దానికి అభ్యంతర పెట్టాను. కాబట్టి రేపు ఉదయం ఖచ్చితంగా 8 గంటలకి ప్రహ్లాదోపాఖ్యానం ప్రారంభం అవుతుంది. నృసింహ జయంతి నాడు ఉదయం ప్రహ్లాదోపాఖ్యానం వినడం అంటే అదొక గొప్ప అదృష్ట హేతువు కదండి. రేపు చక్కగా మనం ఆ ప్రహ్లాదోపాఖ్యానాన్ని ఉదయం చెప్పుకుని మనం చందనం ఇచ్చి వెళ్ళిపోతే సాయంకాలానికి ఆ చందనంతో రామచంద్ర ప్రభువుని, సీతమ్మని, లక్ష్మణమూర్తిని, హనుమని అలంకారం చేస్తారు. ఆ చందన చర్చితుడైనటువంటి స్వామిని దర్శనం చేసుకుని మనందరం కృతార్థులం అవుదాం. ఇక రెండవ విషయం ఏమిటంటే, సంస్కృత భాష చాలా గొప్ప భాష. అందులోనే మన కావ్యాలు, పురాణాలు, వాటికి సంబంధించినటువంటి మూలాలన్నీ అందులోనే ఉన్నాయి. అటువంటి సంస్కృత భాషని ప్రచారం చెయ్యడం కోసమని కొంతమంది వదాన్యులు, ఆ భాష యందు ప్రౌఢిమ కలిగినటువంటి వారు, విద్వాంసులైనటువంటి వారు ముందుకొచ్చి సంస్కృత భాషా ప్రచార సమితి అని ఒక సమితిని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. వారు ఒక్క 10 రోజులు మీరేమి ద్రవ్యం కట్టక్కర్లేదు. మీరు ఒక 10 రోజుల పాటు వాళ్ళ దగ్గర క్లాస్ కి వెడితే, వాళ్ళు ఏవో ఒక టైమ్స్ లో ఒక డేట్స్ మధ్యలో ఆ క్లాసెస్ కండక్ట్ చేస్తారు. మీరు ఆ క్లాస్ కి వెడితే 10 రోజులలో మీరు సంస్కృత భాషలో మాట్లాడగలిగినటువంటి శక్తి మీకు కలిగేటట్టుగా వారు దాని మీద చిన్న చిన్న పుస్తకాలు కూడా ప్రచురణ చేశారు. నాకు కూడా ఇచ్చారు చూడమని. ఆ సంస్కృత భాష నేర్పడానికి వాళ్ళు ముందుకు వచ్చారు.
దాని గురించే మొన్న కొవ్వూరులో ఉంటారు సంస్కృత భాష యందు గొప్ప విద్వాంసులు మహాపండితులు దౌర్భల ప్రభాకర శర్మ గారు కూడా ఇక్కడికి వచ్చారు. వారితో వారి బంధువు ఒక ఆవిడ వచ్చి నాకు వీటినిచ్చి ఇది మీరు ఒకసారి ప్రకటించండి అని అడిగారు. ఆమె ఇప్పుడు సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు. కానీ మీరు ఈ సంస్కృత భాష 10 రోజుల్లో నేర్చుకుందాము అని అనుకుంటే మీరు హరిప్రసాద్ గారిని తర్వాత అడగండి. నాకు ఈ పట్టణం కొత్త, నాకు తెలియదు కాబట్టి ఆ సమితి ఎక్కడ ఉందో ఎక్కడ నేర్చుకోవాలో వివరాలు ఆయన చెప్తారు. అలా ఉత్సాహం ఉన్నవాళ్ళు వారిని సంప్రదించండి. ఇప్పుడు మనం 11 మాటలు రామనామాన్ని చెప్పుకుందాం.